ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా చిన్నవాళ్ళు కాదు, చూడటానికి సింపుల్గా ఉంటారు కానీ ఆ ఎక్స్పీరియన్స్ మన తక్కువ. ఓకేనా? ఫస్ట్ సార్ గురువులకు మేము గురువులు ఎప్పుడు వచ్చినప్పుడు చిన్న ప్రార్థన. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననం గజాననం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆన్నికం భువనం యస్య వాచికం సర్వవాङ्మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం తం వందే సాత్వికం శివం తం వందే సాత్వికం శివం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ నాకు గురువు లెక్కనే, ప్రతి ఒక్కరు ఇక్కడ గురువు లెక్కే. కాబట్టి సార్ ప్లీజ్ కూర్చోండి. మన కోసం పిలిచిన వెంబడే పరిగెత్తుకుంటూ వినోద్ గారు నేను వస్తానని మరి అసలు తెలుగు సినిమాలో టీవీ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన కెమెరామెన్ అందరినీ కూడా తీసుకొద్దాం వినోద్ గారు, ఒక వేదికను ఏర్పాటు చేయండి అని. ఈ కాలంలో అలా ముందుకు వచ్చేవాడు చాలా మంది, తక్కువ మంది ఉంటారు. కాబట్టి అలా సార్ మనకు సపోర్ట్ చేయడం అనేది చాలా గొప్పమైన విషయం. కాబట్టి మనం అకాడమీ చేస్తుందంటే కెమెరాతో పాటు మేకప్తో పాటు ప్రతిదీ 24 క్రాఫ్ట్స్ మనం పరిచయం చేయాలనే ఉద్దేశంతో సార్ని ఇక్కడికి పిలవడం జరిగింది. కాబట్టి సార్ ఇప్పుడు మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో, యాడ్స్లో, సీరియల్స్ రంగంలో, షార్ట్ ఫిలిమ్స్ రంగంలో కెమెరా యొక్క పాత్ర, కెమెరా ఆర్టిస్టుల యొక్క వాళ్ళ సేవా కార్యక్రమాలు ఎలా ఉంటాయి, వాళ్ళ విజువల్ మీద వాళ్ళకి ఎలా పడుతుందనే అంశం మీద వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చారు. సార్ మాట్లాడిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. ఓకే సార్. ఫీడ్బ్యాక్ వస్తుంది. నా పేరు గోపి అండి. విషయంగా వచ్చి రత్నం వెంకట్రావు అని ఉంటుంది, గోపి అని పిలుస్తారు. అంత బస్సు ఇండస్ట్రీ కూడా ఏమని అంత బస్సు తెలుస్తుంది. అదే నన్ను సార్ పిలిచినప్పుడు నేనేం చెప్పానంటే, నాకు చాలా మంది గురువులు ఉన్నారు సార్, పెద్ద పెద్ద అందరూ ఉన్నారు, ఫస్ట్ వాళ్ళందరినీ పిలవండి సాక్ష్యం అంటే, లేదు అనుకున్నటువంటి స్నేహితులతో ఫస్ట్ మనం మొదలెడదామంటే తర్వాత అందరినీ మన వాళ్ళు తీసుకొద్దాం అన్నారు. అందుకని కొంచెం మీ దగ్గర రావడానికి సాహసం చేశాను. ఏదో కొద్దిగా మాట్లాడతానంటే నమస్కారం. పోస్ట్ పార్ట్ వారు ఏం చెప్పారంటే, మొత్తం పోసుకొచ్చినట్టు మీ గురించి చెప్పాలండి. నా దగ్గర కూర్చోలు లేవండి నరాలు కూర్చోడానికి, లేదండి మొత్తం పోసుకొచ్చినట్టు చెప్తానే కదా మన వాళ్ళకి తెలుస్తుంది అని అన్నారు. కొద్దిగా చెప్పడానికి సాహసం చేస్తానండి. పుట్టి పెరిగిందంతా రాజమండ్రి. మా అమ్మగారు ఆడకూడది తుని, అన్నవరం దగ్గర తుని. మా నాన్నగారు ఆడ ద్రాక్షారామం, మాదంతా గోదావరి నీళ్ళు, తాండవరం నీళ్ళు, ఆ తర్వాత కృష్ణానది నీళ్ళు తాగి చక్కగా మందిరా నీళ్ళు, గోదావరి నీళ్ళు అన్ని తాగిన హైదరాబాద్లో స్థిరపడ్డాను. అంటే మీకు నా సత్కర్షణ కాదు కానీ కొన్ని విషయాలు ఏంటంటే చెప్తానండి. మేము పుట్టేటప్పుడు బాగా రిచ్ అండి మేడం. చాలా ఒక 300 మంది ఇంట్లో ఉండే పెద్ద తమ్ముడు
నాన్నగారు 9 మంది, వాళ్ళ ఇద్దరు, వాళ్ళ మేనమామలు 6, మళ్ళీ పిల్లలు అందరూ మేనమామ పిల్లలే చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళకి పెళ్ళికి కేవలం బయట వాళ్ళు పిలవాల్సిన 300 మంది వచ్చి ఒకే బండి వైపు ఉంటుంది. అందరూ చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా మంచిగా. 7th క్లాస్ నేను వచ్చాను, అన్నీ ఎక్కువైంది. 7వ తరగతి వచ్చాక మాకేం తెలియదు. అప్పుడు నేను చదువుకుంటేనే మా చిన్న చిన్న కిరాణా షాప్లో అది ఏదో పని చేసుకుంటూ ఉండేవాడు మా షాప్లో. ఆ తర్వాత 10th క్లాస్కి వచ్చేసరికి అవి కూడా పోయాయి. మా నాన్నగారు ఏం చేశారంటే, నేనేదో చాలా ఇంటెలిజెంట్ అనుకుంటే మన 10th క్లాస్ కాంపోజిట్ అని అప్పుడు కాంపోజిట్ జనరల్ 2 ఉంది. ఆ కాంపోజిట్లో వేశారు. అందరికీ మా అబ్బాయి కాంపోజిట్ అండి, మా అబ్బాయి కాంపోజిట్ అని చెప్పారు. ఆయన మంచి లెక్కలు ఇంటెలిజెంట్, నేనేమో 0. సరే 10th క్లాస్ నాకు పోయింది 0. మిగతా మంచి మార్క్ వచ్చి 10th క్లాస్ 0. మళ్ళీ రాశారు 2 ఇయర్స్ రాశారు. ఒక 40 మార్కులతో పాస్ అయ్యాను. ఎందుకు చెప్తున్నానంటే, నేను రాయడానికి వెళ్ళినప్పుడు నాకంటే చిన్నపిల్లలు వస్తారు కదా, నేనేమో పొడుగా పొడుగు ఏదో అప్పుడే సినిమా స్కోప్ వచ్చేది, స్కోప్ గడని వరకు 70 mm అని. అలాంటి టైంలో నేను చిన్నపిల్లలు చూసి ఎంత నేను పరీక్ష రాయడం ఏంటి అని సిగ్గుపడలేదండి. ఎలాగైనా 10th పాస్ చేయాలి అంటే నాకు ఒక ఎయిమ్, మధ్యలో ఏది కూడా వదిలేయకూడదు, మరి ఏదైనా పట్టుకుంటే వదలకూడదు అని చెప్పడం కోసం నేను చెప్తున్నాను. సరే 10th చదువుతూ ఈ టైం వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి, తక్కువ డబ్బులతో అయిపోతుంది అని చెప్పి ITI ఫిట్టర్గా జాయిన్ అయ్యి ఫిట్టర్ కూడా చేశాను. చేసినప్పుడు ఎంత బాగా చేశానంటే, ఫిట్టర్ అయిపోయిన వెంటనే నాకు వాళ్ళు మీరిద్దరు ఇన్స్ట్రక్టర్గా చేయండి అని అన్నారు. జాయిన్ అవ్వాలనుకునేసరికి అప్పటికే ఈ ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మా నాన్నగారు వాళ్ళు మా ఫ్యామిలీ అందరినీ మా తాతగారి ఇంట్లో వదిలేసి మా నాన్నగారు వాడు చిన్న గారు దగ్గర దాపురం చెప్పారు. చాలా ఫైనాన్షియల్ క్రైసిస్. మా నాన్నగారేమో ఎలాగైనా సరే మనం ఇక్కడ ఉండొద్దు, అమ్మమ్మ గారి ఇంట్లో 2 ఏదైనా కష్టపడి పని చేసుకుందాం అని చెప్పి మా నాన్నగారేమో వచ్చేయమని మమ్మల్ని. మా తాతగారు వాళ్ళ జమీందారు లేదు మీరు వెళ్ళడానికి లేదు, ఇక్కడ ఉండదు లేదు, మాకు స్వయంగా బతకాలి రండి అని చెప్పి మా నాన్నగారు మమ్మల్ని అందరినీ, నేను మా 2 తమ్ముడు, 3 అన్నదమ్ములు, ఒక చెల్లి, అందరూ విజయవాడ వచ్చేసాం. విజయవాడ వచ్చాక మళ్ళీ నేను IT చదువుకున్నాను కదా, IT చదువుకున్నాను కాబట్టి ఏదైనా ఎక్కడైనా ఒక వర్క్షాప్లో జాయిన్ అవ్వాలని చెప్పి ఒక లేత్ మిషన్ షాప్లో పని చేస్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు లేత్ మిషన్ మీరు ఇప్పుడే చదువుకుని వచ్చారు కదా, IT 3 నెలలు ట్రైనింగ్ పీరియడ్, అప్రెంటిస్ అంటారు కదా, అప్రెంటిస్కి నన్ను పెట్టుకున్నారు. డబ్బులు రావట్లేదు, పని చేస్తాను. అప్పుడు నా దగ్గర ఒక సైకిల్ ఉండేది, అప్పుడు కార్ మీద పోయే సైకిల్ మీద వచ్చి పని చేసుకుని వెళ్తుంటే మా చుట్టాలు, మా తాతగారు వాళ్ళు, అక్కడ మా నాన్నగారు చిన్నదారు వాళ్ళు, వీళ్ళని దూరం కష్టపడి వస్తాడని చెప్పి ఒక ఫోటో షాప్లో పెట్టారు. ఫస్ట్ నాకు అక్కడ దీని మీద ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటంటే, జై భారత్ స్టూడియో అని దాంట్లో ఫోటో స్టూడియోలో పెట్టారు. ఫోటో స్టూడియోలో ఏంటంటే రోజు ఫిల్మ్స్ కడగడం, ప్రింట్ వేయడం, అవి నేర్చుకున్నాను. చీకటి రూమ్లోనే ఎక్కువ ఉండేవాడు, డార్క్ రూమ్లో ఉండేవాడు, డే అండ్ నైట్ పని చేసుకోండి. అప్పుడే కొత్తగా VHS కెమెరాస్, VHS కెమెరాస్ వస్తున్నాయి. సో VHS కెమెరాకి అసిస్టెంట్గా వెళ్తాను. ఆ VHS కెమెరాకి ఈ జయభారత్ స్టూడియో వాడి కాదు, ఇంకొక స్టూడియో ఉంది, ఆ స్టూడియో పేరు బాంబే స్టూడియో. ఆ బాంబే స్టూడియో వార్నర్ గారు, మార్టీ గారు అని, ఆయన నన్ను చూసి అబ్బాయి నాకు కావాలి అని చెప్పి నన్ను అక్కడ తీసుకెళ్ళి, నాకు అప్పుడే ఉదయం కొత్తగా వచ్చింది, ఉదయం పేపర్లోని, ఈనాడు పేపర్లోని, మొత్తాన్ని పేపర్కి ఫోటోలు తీయడం, ఈ చిన్న పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వీడియో తీయడం, పంపించడం మొదలు. సో నాకు ఇప్పుడు ఫోటోగ్రఫీ వచ్చింది, వీడియోగ్రఫీ వచ్చింది. నేను నేర్చుకుంది బతుకుదేరు. కానీ నేను మొదటి నుంచి స్ట్రాంగ్ అంబిషన్స్ తోటి మనం బాగా బతికొచ్చాము, ఇంకా బాగా పెరగాలి అనే దాంతో ఇటు కాన్సన్ట్రేషన్ చేయకుండా దీని మీద బాగా చేస్తుంటే అప్పుడు కూడా శాలరీస్ తక్కువ వచ్చి, ఇంట్లో వాళ్ళు ఏంటంటే మోర్ ఎక్స్పెక్టేషన్స్. పెద్ద ఫ్యామిలీ ఉన్నవారికి ఏదైనా సంపాదించాలి, ఇంటికి పోటీ స్టూడియోకి పోతే అర్ధరాత్రి తెల్లవారు చేసుకుని వస్తున్నాడు, పెళ్ళిళ్ళని వీడియోలు కానీ ఎక్కడికో పోతున్నాడు, ఇలా కరీర్లో పెట్టాలని మళ్ళీ ఇంట్లో మొదలుపెట్టారు. మళ్ళీ మా తాతగారు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే మారోడిని షాప్లో పెట్టారు. పొద్దున్న 9 గంటల సాయంత్రం 6 గంటలకు వచ్చారు, కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తారు. మారోడిని షాప్లో పెట్టారు. మారోడిని షాప్లో ఏంటంటే వాళ్ళకి ఇలాంటి చైర్స్, మార్బుల్ స్టోన్స్, గ్రానైట్స్ అవి అమ్మడం, అవన్నీ చేయడం దాంట్లో పెట్టారు అకౌంట్స్. కానీ అకౌంట్స్లో పెట్టారు కానీ నన్ను చూడగానే ఇంట్లో పిల్లవాళ్ళు, అరే కూరగాయలు తీసుకురా, మా అమ్మాయిని స్కూల్కి తీసుకెళ్ళి, మా అమ్మాయిని హైదరాబాద్ వాళ్ళ అత్తారింటికి తీసుకెళ్ళి, ఇలా చెప్పడం మొదలు పెట్టాను. నేను వెళ్ళిన పని వేరు, నేను చేస్తున్నాను.
కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ యొక్క అలా ఉంటుంది. నేను వచ్చింది దీనికోసం కాదు కదా, నేను ఏదో చేద్దామని వచ్చాను, ఇలా ఉన్నాను అనుకునే టైంలో మళ్ళీ చెప్పా, సార్ నేను సాయంత్రం 6 గంటల 4 గంటలకు వదిలేయండి, నేను వేరే ఏదైనా పని చేసుకుంటానని చెప్పి మళ్ళీ ఆ బాంబే స్టూడియోకి వెళ్ళి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటలకు ఫస్ట్ ఎడిషన్ వస్తుంది కదా ఈ పేపర్స్, దాని ఫోటోలు తీసి కడిగి పెట్టి దాని కింద నెమ్మదిగా రాయడం కూడా నేర్చుకుని పని చేసుకున్నాళ్ళు అలా విజయవాడ ఉన్నాను. తర్వాత నేను చెప్పాను మా గురువు గారికి, సార్ ఇలా ఫోటోగ్రఫీ ఇంకా పెద్ద దాంట్లోకి వెళ్ళాలనుకున్నాను, నాకు ఏదైనా హెల్ప్ చేయండి. అప్పుడు మారుతి గారు ఆయన ఏం చేశారంటే, నన్ను హైదరాబాద్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ వెళ్తావా, లేదు బొంబాయిలో కొంతమంది పెద్ద కెమెరామెన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తామని అడిగారు. కొద్దిగా హైదరాబాద్ దగ్గర కదా అని చెప్పి నేను హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఇక్కడ మా గురువు గారు మీరు గారు అని ఒక ఆయన ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. నాకు అడ్రస్ తెలియకపోతే ఏం చేయాలని ఆలోచిస్తూ మా ఫ్రెండ్ రూమ్ ఉంటే ఫ్రెండ్ రూమ్లోకి వెళ్తున్నాను. అతను ఏం చెప్పాడంటే, ఎవరు ఈ రూమ్లో ఉన్నారంటే 400 రూపాయలు రెంట్ కడితే నీకు భోజనం పెడతాం, ఇక్కడ ఉండొచ్చు, ఈ పనులు చేసుకోవచ్చు. నాకు భోజనం ఏం పట్టచ్చు, ఊళ్ళో ఉండడం వరకు పట్టి మిగతా భోజనం గీజనం నన్ను బయట చూసుకుంటానని చెప్తే ఉండేటట్టు అయితే 100 రూపాయలు కడితే చాలు, మీకు భోజనాలు ఏం పెట్టరు, పొద్దున్న టిఫిన్ భోజనాలు ఏం పెట్టరు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, ఎప్పుడైనా కావాలి చేసుకోవచ్చు. అప్పుడు నేను 100 రూపీస్ కట్టి 6 రూమ్లో పెట్టుకోండి. బయటకు పొద్దున్నే వేసి మరి నేను వచ్చింది సినిమా పని కదా, ఏం చేయాలని చెప్పి రోజు ఆనంద్ సినీ సర్వీస్ మీకు తెలిసే ఉంటుంది, ఫిలిం నగర్లో దిల్సుఖ్ నగర్ నుంచి ఆనంద్ సినీ సర్వీస్ తర్వాత 3 గంటలు వేసి నడిచి వచ్చేసేవాడు. 2 hours అంతా పట్టింది. నడిచి వచ్చి అక్కడ నిలబడి సార్ నాకు ఏదైనా పని కావాలి అని అడిగారు. ఎవరు పని ఇచ్చేవాడు, రోజు అలాగే తిరిగివాడు. దాసనారాయణ గారు ఉదయం పేపర్లో పనిచేసినప్పుడు తెలుసు కదా, ఆయనేమో ఏమైనా నువ్వు అంత వచ్చిన రా, నువ్వు చెన్నై రా, చెన్నైలో కొన్నాళ్ళు ఉంటే వేషం ఇస్తాను, చెన్నై తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్లోనే ఆఫీసులో పెట్టుకున్నారు. కానీ నాకేం వర్క్ దొరకదు. ఇంకా సినిమా మొదలు పెట్టారు, సూర్య గారి సినిమా గురించి స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. ఇవాళ రేపు ఇదేంటే మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ చెన్నై అటు ఇటు తిరుగుతున్నాడు, బాయ్స్ అని మళ్ళీ గొడవ పెట్టారు, ఎక్కడో దాంట్లో జాయిన్ అవ్వాలి. అప్పుడు నేను అక్కడ ఏదైతే రూమ్లో ఉన్నానో అక్కడ ఒక ఆయన రైటర్ గారు ఉన్నారు, ఆయన విజయవాడలో తెలుసు, ఆయన పేరు హరీష్ గారు. హరీష్ గారు ఏం చెప్పారంటే, ఇక్కడే ఒక స్టూడియో ఉందండి, దాని పేరు పీటీవీ స్టూడియో, ప్రభు టీవీ స్టూడియో అని. ఆయన జగన్ పాయల్ బాజాకి కెమెరా మ్యాన్గా పనిచేశారు, చాలా సీనియర్ ఆయన ఇప్పటికీ హెల్దీగా ఉన్నారు. మా గారు ఆ జగన్ పాయల్ బాజాకి పనిచేశారు, చాలా పెద్ద సీనియర్, దూరదర్శన్ ఢిల్లీలో అన్నింటిలో పనిచేశారు. ఇక్కడ ఒక స్టూడియో కొత్తగా పెట్టారు, మీరు అందరూ జాయిన్ అవుతారు, కానీ హిందీ కూడా వస్తుంది కదా, హైదరాబాద్లో ఆ స్టూడియోలో అది బాగుంటుందని చెప్పి తీసుకెళ్ళి నన్ను ఆ స్టూడియోలో పరిచయం చేశారు. అప్పుడు వాళ్ళు బాగుందండి మీరు ఇక్కడ ఉంటున్నారు, కెమెరా స్టాండ్గా పెట్టారు. అప్పుడు ఏంటంటే లో బ్యాండ్ కెమెరా, ఒక వేరే రికార్డర్, మైకు, ఇవన్నీ ఉండేవి, చాలా హెవీ స్ట్రాంగ్ స్టాండ్స్ అవన్నీ ఉండేవి. నాకు అది కొత్త అనిపించలేదు, ఎందుకంటే నేను అక్కడ ఆల్రెడీ మ్యారేజెస్ చేశాను కదా, దానికి కూడా ఒక కెమెరా, మధ్యలో ఒక కేబుల్, సీసీ కేబుల్, రికార్డర్ ఉండేది. హ్యాపీగా నేను ఆ పని తొందరగానే నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఆ సీనియర్ ఒక ఎండమావులు గుర్తున్నాడు, అంటే ఈటీవీలో వచ్చిన ఎండమావులు కాకుండా దూరదర్శన్లో ఎండమావులు సీరియల్ వచ్చింది, అందులో నేను కెమెరా స్టేట్గా చేశాను. అలా చేస్తున్న టైంలో వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి ఆ స్టూడియోని పీటీవీ స్టూడియో వాళ్ళు క్లోజ్ చేశారు. అప్పుడు అక్కడికి రెగ్యులర్గా వచ్చి వీరు గారు అని మా గురువు గారు, ఇప్పుడు ఎస్డి లాల్ గారు అబ్బాయి అనమాట, అంటే నిప్పు లాంటి మనిషి అలాంటి పాత సినిమాలు, హిందీ సినిమాలు అమితాబ్ బచ్చన్ గారి దేవాలు ఇవన్నీ వచ్చాయి కదా, వాటిని తెలుగులో సినిమాలు తీసిన ఎస్డి లాల్ గారు అబ్బాయి వీరు గారు నన్ను తీసుకెళ్ళి రామకృష్ణ ఎంఎటి స్టూడియోస్ అని అందరూ అప్పటికి నేను మా ఫ్యామిలీని అందరినీ తెచ్చేసాను. విజయవాడ నుంచి మొత్తం అందరినీ వచ్చేయండి, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, అందరూ కలిసి పని చేసుకుందాం అని చెప్పి వాళ్ళందరినీ తలుపు పెట్టి, నేను మా తమ్ముడు ఇద్దరిని నాతో పాటు కెమెరా స్టేట్గా కూడా కెమెరాని స్టూడియోని ఎప్పుడో వదలదు. వాళ్ళు ఏంటంటే ఏదో టైంకి పోయి పెట్టువరకు గడిచిపోయింది, నాకు కూడా టెక్నికల్గా ఉంది. ఇప్పుడు రోజు ఒక అవుట్డోర్ ఏదో వెళ్ళాలని చెప్పినప్పుడు పొద్దున్న 3 గంటలకు రావాలంటే రాత్రి 2 అయిపోయింది. నేను దిల్సుఖ్ గారు వెళ్ళి రావాలి కదా, నాకు కుదరక అక్కడే కార్లో పడుకుంటే మా గురుగారు చూసి, ప్రభు గారు ఏంటో కార్లో పడుకున్నాం అంటే, ఇలాగ ఇల్లు రూమ్ చాలా దూరం అండి, ఎంత రావడం కష్టమైంది. ఆయన వెంటనే తాళం ఇచ్చారు, స్టూడియోలోనే పడుతావు, స్టూడియోలోనే తిరిగి అని ఇచ్చారు. అంటే అలాంటి పెద్దవాళ్ళందరూ నన్ను ప్రోత్సహించడం వల్ల ఇక్కడ నిలదొక్కుపోయారు. గురువు అనేది కంపల్సరీ ఒక మనిషికి ఉండకపోతే శిష్యుడు ఇంత స్టేజ్కి ఎదగడండి. గురువు అంటే ఇప్పుడు ఇది పురాణంగా కాదు, కానీ హిరణ్యకశిపుడు స్టోరీ మనకు తెలుసు కదా,
హిరణ్యకశిపుడికి గురువు ఎవరండి? విష్ణుమూర్తి. భక్తి ఆయన్ని పక్కన పెట్టారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి గురువు. తండ్రి కాదని దానవుడు అని చెప్పి దూరం పెట్టి గురువు గారు అంటే తిరుగుతుంటే ఆయన ఎలాగైనా సరే మార్చాలని చెప్పి ఎక్కడ మీ శ్రీహరి అంటే ఇటువంటి ఎక్కడుంటారు ఎందుకంటే అందులో ఏడు సందేహం వల్ల ఎందుకు వెతుకుని చెప్పేశారు అంతేనా? ఏంటంటే ఆ పద్యం అది ఎవరికైనా వచ్చా? మనం పద్యాలు కూడా నేర్చుకోవాలి డబ్బింగ్తో పాటు. అని మన పోతంగా పద్యంలో పోతంగా వెళ్తానండి ఎందుకంటే సందేహం వల్ల ఎందుకు చెప్పేశారు అది అయిపోయింది. ఎందుకంటే అడుగుతుందంటే మనకి మన డబ్బింగ్తో పాటు మన 4-5 లాంగ్వేజెస్ మినిమం ఇప్పుడున్న అంటే ఇప్పుడు నేను బిగ్ బాస్ 8 సీజన్లు వర్క్ చేశాను డిఓపిగా. మళ్ళీ అయిందని కూడా డిఓపి అంటే ఒరిజినల్ డిఓపీస్ బొంబాయి నుంచి వస్తారు, వాళ్ళు చేస్తారు, వెళ్ళిపోతారు. నేను నా దగ్గర ఉన్న క్రూ తోటి నేను దాని మొత్తం మేనేజ్ చేస్తాను. సో 8 సీజన్లు పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్తో నేనేం చెప్తున్నానంటే మనకి ఓన్లీ తెలుగు వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదరదు. ఇప్పుడున్న మనిషికి కనీసం 7-8 లాంగ్వేజెస్ తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ అన్నీ వస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్కి కనుక ఇన్ని లాంగ్వేజెస్ వస్తే ఇంకా హ్యాపీ అండి. ప్లస్ అది కాకుండా మన తెలుగులో ఉన్న మాండలికాలు ఇప్పుడు చూసారుగా పుష్పాల భాష మారిపోయింది. ఒకప్పుడు సినిమాకు ఒక ప్రత్యేకమైన భాష ఉండేది. అది రాయలసీమలో ఆడినా, ఆంధ్రాలో ఆడినా, తెలంగాణ ఆడినా, ఎక్కడ ఆడినా సినిమాకి మొత్తం ఒక పారామీటర్ ఒకటే లాంగ్వేజ్ మీద ఉండేది. ఇప్పుడు అలా లేదు, అన్ని యాసలతోటి సినిమాలు హిట్ అవుతున్నాయి. సో అందుకని మన డబ్బింగ్ ఆర్టిస్టులు అన్ని యాసలు కూడా నేర్చుకోవాలి. మన లాంగ్వేజ్తో పాటు ఒక 7-8 లాంగ్వేజ్లు నేర్చుకోవాలి. దాంతోపాటు యాసలు నేర్చుకోవాలి. భాష, యాస నేర్చుకుంటే డబ్బింగ్ ఆర్టిస్ట్కి చాలా ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు డబ్బింగ్ గురించి నేను చెప్పాలి కాబట్టి నేను ఈ కెమెరా స్టేట్గా పనిచేస్తున్నప్పుడు ఏంటంటే శిల్ప గారు, చంద్రిక గారు, ఇప్పుడు సినిమాలో వీళ్ళంతా టాప్ మోస్ట్ శృతి గారు, వీళ్ళంతా డబ్బింగ్లు చెప్పడం వచ్చినప్పుడు షూటింగ్ లేనప్పుడు నేను డబ్బింగ్లో కూర్చునేవాడు. యాక్చువల్ నా పని కాదు, అది నేర్చుకోవాలనే తపనతో ఇవి కూర్చునేవాడు. అలా డబ్బింగ్ మీద నాకు కొద్దిగా అవగాహన వచ్చింది. ఇందాక గురువు అని చెప్పాను కదా, మధ్యలో కథలు ఆపాను. ప్రహ్లాదుని ఇందులో ఉన్నాడని అంటే ఉన్నాడని చెప్పాడు కదా, నిజంగా ఉన్నాడా లేదా అని ఇతనికి కూడా డౌట్ వచ్చింది. శిష్యుడు అనేవాడికి కంపల్సరీగా డౌట్లు రావాలి. డౌట్లు రావడం, సందేహం రావడం, సందేహం ఏం లేదు, సందేహం రావాలి. అది నివృత్తి చేసుకోవడానికి గురువులు ఉండాలి. సో ఈయన అటు వెళ్ళగానే గద తెచ్చుకోవడం కలగానే ఇలా చెప్పిట్టాడట, ఉన్నాడా లేదా, ఇందులో ఉన్నాడని చెప్పేసాం. అంటే గురువు అని సౌండ్ వచ్చింది. గురు దాంట్లో గురువు ఉన్నాడు, డౌట్ లేదు అంటే ఇంకా అమ్మయ్య ఉన్నాడు లోపల. గురువు అంటే చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చేవాడు, అజ్ఞానం నుండి విజ్ఞానం నేర్పేవాడు గురువు. మనం ఎంత విద్య నేర్చుకున్నా మనకు ఒక గురువులు ఉండాలండి. ఎంత ఇచ్చినప్పటికీ మేము నేర్చుకుంటూనే ఉన్నాం. ఇప్పటికీ నేను ఏదైనా తెలుసుకుంటే ఇప్పుడైతే మా గురువు గారు, మీరు గారు, ప్రభు గారికి వాళ్ళకి ఈసారి నేను ఇది చేశాను అంటే నేను అప్డేట్ ఇస్తాను ఇది. సో ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఈ డబ్బింగ్ నేర్చుకునే క్రమంలో ఎవరో ఒకసారి డబ్బింగ్ ఆర్టిస్ట్ కాకపోతే గోపి నువ్వు చెప్పవా డబ్బింగ్ అన్నప్పుడు నేను డబ్బింగ్ కూడా నేర్చుకోవడం, డబ్బింగ్ కూడా నేర్చుకోవాలి. కానీ అది నా ఫోకస్ డబ్బింగ్ మీద లేదు. నేను చేయాల్సిన ఫోకస్ కెమెరా మీద లేదా, నాకు బాగా రాయడం వస్తుంది కదా, ఏదైనా రచయితకి వెళ్దాం లేదంటే డైరెక్షన్కి వెళ్దాం, అలా నేను దాని మీద వెళ్ళాను. డబ్బింగ్ వైపు రాలేకపోయాను, అది నా దురదృష్టం. మీరు ఆ కళలో ఉన్నారు, మీ అదృష్టం, అంతే కదా. సో మీరు డబ్బింగ్తో పాటు 2-3 కళలు నేర్చుకోండి, కెమెరా నేర్చుకోండి, రాయడం నేర్చుకోండి. ఇప్పుడు రాసి కూడా తక్కువైపోయారండి, యాస మాట్లాడి కూడా తక్కువైపోయారు, పద్యాలు చెప్పి కూడా తక్కువైపోయారు. ఇప్పుడు వేరే అనడం కాదు కానీ ఆఫ్ ది రికార్డ్ చాగంటి కోటేశ్వర గారు, గరికపాటి గారు ఎంత ఫేమస్ అయ్యారంటే వాళ్ళు చదువుకున్న పురాణాలు, ప్రవచనాలు, మంచి మాటలు చెప్పడం వల్ల కూడా మంచి టాలెంట్ వస్తే కనుక ఇందులో కూడా ఇది కూడా బాగుంటుంది. సో ప్రతిదీ మనం నేర్చుకుంటానే ఉండాలండి, నేర్చుకుంటానే ఉండాలి. సో ఇలా నేర్చుకుంటున్న టైంలో ఈ కెమెరా నుంచి ఇంకో కెమెరా అలాగే నేర్చుకుంటూ ఇప్పుడు బిగ్ బాస్ ఒక 8 సీజన్లు, ఒక 4-5 సినిమాలు, ఇప్పటికే కూడా రన్నింగ్ 3 సినిమాలు పనిచేసుకుంటాం. మనం నిత్య విద్యార్థులు అంటే రోజు నేర్చుకుంటూ ఉంటారు. అది చెప్పడానికి వచ్చాను, మీకు చెప్పేటప్పుడు దొంగ కాదు. ఈయన బోసుపాటి వారి ఇందాక చెప్పాను కదా, బోసుకొచ్చినట్టు మొత్తం చెప్పండి అంటే అందుకోసం ఇది చెప్పాల్సి వచ్చింది.
నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు నా ఉన్న ఎక్స్పీరియన్స్ నేను చూశాను కాబట్టి మనకు ఒక తెలుగు వస్తే కుదరదు. ఒక 7-8 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, 7-8 యాసలు నేర్చుకోవాలి, భాష నేర్చుకోవాలి. వీఆర్ సక్సెస్ 100% మనం విజయవంతం అవుతాం. అంతే. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే నేను పిలిపించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, వినోద్ అనే వ్యక్తి కెమెరా పర్సన్, మీ వాల్యూ నాకు బాగా తెలుసు. మేము షూటింగ్స్లో ఏదైనా మీ తర్వాతనే, డైరెక్టర్ గారి తర్వాత మేము మెయిన్గా ఇంపార్టెన్స్ ఇచ్చేది కెమెరామ్యాన్ గారికి. ఎందుకంటే మమ్మల్ని అందంగా చూపించేది వారే కాబట్టి, ఆ టాలెంట్ కాబట్టి. సినిమా టీవీ రంగంలో కెమెరా యొక్క ఇంపార్టెన్స్ ఎలా అసలు దానికి ఆర్టిస్టులు ఎలా, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ దానికి ఎలా వాళ్ళు గౌరవం ఇస్తారు అనే అంశం. అసలు వాట్ ఈస్ కెమెరా, కెమెరా అనేది ఎలా పెట్టి ఇప్పుడు ఎన్ని కెమెరాలు ఉన్నాయి అవన్నీ ఒకసారి. ఇప్పుడు కెమెరాలు సినిమాలు రకరకాలుగా మారిపోయిందండి. అంటే ఇదివరకు ఒకటే కెమెరా ఉండేది, ఒక కెమెరాతో అది మూవీ అయితే మూవీ కెమెరా చేసేవారు, టీవీ అయితే టీవీ కెమెరాతో చేసేవారు. యాక్చువల్లీ నేను ఇప్పుడు టీవీ కెమెరా ఎప్పుడైతే ఫిల్మ్ అనేది పోయి డిజిటల్లోకి వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఫిల్మ్ లేదు కదా, ఫిల్మ్ ఎప్పుడైతే పోయిందో మేము ఎప్పుడు నేను అసలు సినిమా వీపంలో ఎప్పుడు చూడాలి, నేను ఓన్లీ టీవీలోనే ఉండేవాడిని. కాకపోతే ఈ టీవీ బిహైండ్ ద సీన్స్ తీయడానికి జెమినీ టీవీ తప్పించి రంగులు రాకుండా ప్రోగ్రామ్ చేయడానికి అన్ని సినిమాలకి వెళ్ళి బిహైండ్ ద సీన్స్ తీసేవాడు. తీసేటప్పుడు అక్కడ ఉన్న కెమెరామెన్ అందరితో పరిచయం అవ్వడం, మేము వెళ్ళి ఏదో తీసి అక్కడ టైం పాస్ చేయకుండా ఖాళీ వెళ్ళినప్పుడు ఆ కెమెరా పక్కన పెట్టి వాళ్ళు ఆ లైటింగ్ ఎలా చేస్తున్నారు, ఏంటి ఆ హీరోయిన్స్ని ఎలా తీస్తున్నారు అని చెప్పి అది మేము అప్లై చేయడానికి ట్రై చేసుకోవడం. కానీ మాకు అంతంత లైట్స్ అంత సౌకర్యం ఉండేది కాదు అసలు. సినిమా బడ్జెట్ వేరు, మా టీవీ బడ్జెట్ వేరు. ఇప్పుడు సినిమా టీవీ అని లేదు, అన్నింటికీ మంచి బడ్జెట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆన్లైన్ షోలు, ఇప్పుడు మీరు చూస్తున్న అంటే ఎలా చెప్పాలి, ఆన్లైన్ షోలు అంటే ఇప్పుడు సుమాగారు అడ్డాను, లేకపోతే జబర్దస్త్, ఇలాంటి బిగ్ బాస్, ఇవన్నీ ఇప్పుడు 70 కెమెరాలు 80 కెమెరాలు 10 కెమెరాల నుంచి 5 కెమెరాల నుంచి 6 కెమెరాల నుంచి అని మల్టిపుల్ కెమెరాలతోటి వర్క్ నడుస్తుంది. సో ఈ మల్టిపుల్ కెమెరాలు జరిగేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మాకు ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత మా టీవీ, ఈటీవీ, జెన్ టీవీ, జీటీవీ ఏవైతే ఛానల్స్ అన్నీ ఉన్నాయో కార్పొరేట్ సంస్థలు వచ్చాక బడ్జెట్లు పెరిగిన తర్వాత హ్యూజ్ బిగ్ స్క్రీన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న టాలెంట్ సరిపోవట్లేదు అపోహ. బయట నుంచి అంటే ఒక కేబీసీ అమితాబ్ బచ్చన్ గారితో డైరెక్షన్ చేసిన డైరెక్టర్ని తీసుకొద్దాం, అమితాబ్ బచ్చన్ గారితో డిఓపీ చేసిన ఒక డిఓపీని తీసుకొద్దాం, సల్మాన్ ఖాన్తో చేసిన ఒక డిఓపీని తీసుకొద్దాం, లేదంటే మలయాళంలో పలానా మమ్ముట్టి గారితో పనిచేసిన డిఓపీని తీసుకొద్దాం, అక్కడి నుంచి పనిచేసిన ఒక డైరెక్టర్ని తీసుకొద్దాం, అక్కడ ఉన్న క్రియేటివిటీస్ని తీసుకొద్దాం అని చెప్పి అన్ని లాంగ్వేజెస్ నుంచి, అంటే ఇక్కడ తమిళ్ చెన్నై నుంచి, కన్నడ బెంగళూరు నుంచి, మలయాళం కేరళ నుంచి, బొంబాయి మరాఠీ వాళ్ళు వచ్చి వాళ్ళు మనం కలిసి పని చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి భాష నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకని మీరు 7 భాషలు నేర్చుకోవడం చెప్పడం కారణం ఏంటంటే, రేపు పొద్దున మీరు డబ్బింగ్కి వెళ్ళారనుకోండి, సపోజ్ ఏదో ఒక హిందీ సినిమా డబ్బింగ్ చేస్తున్నారు, మీకు స్క్రిప్ట్ ఇచ్చిన వాడు ఎవరో హిందీలో వచ్చారనుకోండి, ఆపరేటర్ ఎవరో వచ్చి వాడు మాకు ఇలా కావాలంటే హిందీలో చెప్తే మనకి హిందీ రావాలి. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఫ్యాషన్, ఎవరో తెలుగు మాట్లాడట్లేదు, ఓన్లీ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు, పేపర్ మీద ఎవరో రాయడం లేదు, అందరూ ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తున్నారు. సో ఇవి అన్నింటికీ మనం నేర్చుకుంటూ ఉంటే కానీ ఇప్పుడు మనం దారిలో పడలేము. ఇప్పటికీ మేము 30 ఏళ్ళు 86 తర్వాత ఇదే పని కదా, ఇప్పటికీ నేను స్ట్రగల్ అవుతానే ఉన్నా. దీనికి అంతం లేదండి, నేర్చుకోవడమే. తర్వాత సార్ ఇప్పుడు బిగ్ బాస్ లో మెయిన్ గా షో అంతా ఒక బిగ్ బాస్ దాని బ్రహ్మ పదార్థం, దాని వదిలి కాబట్టి బిగ్ బాస్ వద్దు. కాబట్టి సినీ నటులు కానీ వాళ్ళు కెమెరామెన్కి ఇచ్చే వాల్యూ ఎలా ఉంటుంది సార్? వాల్యూ అంటే ఇప్పుడు అన్ని సీరియల్స్కి మనం కూడా మీకు తెలిసి ఉంటుంది, అన్ని ఆఫ్రికాడు ప్రాబ్లమ్స్ ఏంటంటే పరభాష నటులు వస్తున్నారని, డబ్బింగ్లు కూడా ఏఐ మీద అయిపోతున్నాయని, పరభాష ఆర్టిస్టులు వచ్చి వాళ్ళు కూడా డబ్బింగ్లు చెప్పుకుంటున్నారని, మాకు ఉపాధికి ప్రాబ్లం అవుతుందని మొదలుపెట్టారు. నడుస్తుంది, కానీ దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలండి. మళ్ళీ అక్కడికి రానివ్వట్లేదు, రావడానికి మనం ఫైట్ చేయండి. మీ దగ్గర టాలెంట్ ఉంటే ఎవరు వదలరాదు, ఏ ఇండస్ట్రీ అని. ఇప్పుడు హీరోయిన్స్ అన్ని భాషల్లోనే యాక్ట్ చేస్తున్నారు కదా, డబ్బింగ్ చెప్పేవాళ్ళు కొంతమంది అన్ని లాంగ్వేజ్కి వెళ్ళి డబ్బింగ్ చెప్పగలుగుతున్నారు కదా. అంతే సార్, దీని దగ్గర నుంచి వేరే సొల్యూషన్ లేదు. ఓవర్ టాలెంట్ అంటే ఎవరు ఎక్కడ వదలరు. ఓవర్ టాలెంట్ ఏదో వచ్చాము నేర్చుకున్నాం అంటే అవదండి. ఓవర్ టాలెంట్ అబ్జర్వ్ చేయడం,
విపరీతంగా నేర్చుకోవడం ఇప్పుడు గురుముఖత నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండమైన యూట్యూబ్లో మెటీరియల్ ఏది కావాలంటే యాక్టింగ్ చేయొచ్చు, రాయొచ్చు, వాయిస్ చెప్పచ్చు, రకరకాల స్లాంగ్స్. ఇదే ఏది చెప్పినా ఇదే ఓవర్ టాలెంట్ ఉండాలి. ఎందుకు మనం అక్కడ హైర్ చేయాలి? ఇప్పుడు నేను కెమెరామ్యాన్ అండి, నేను టీటీసీలో కెమెరామ్యాన్, తెలుగు కెమెరామ్యాన్ యూనియన్లో నేను కెమెరామ్యాన్. మా యూనియన్లో 350 మంది కెమెరామ్యాన్ ఉన్నారు. నన్నే ఎందుకు పిలవాలి? నేను ఎందుకు బిజీగా ఉండాలి? అంటే నా దగ్గర ఏదో మల్టిపుల్ టాలెంట్ ఉండాలి. నన్ను ఎవరైనా ఎందుకు పిలుస్తారంటే, నేను ఊరికే వెళ్ళి అలా కెమెరా పని చేసుకుని ఎప్పుడూ వచ్చాను. ఎవరైనా పిలిస్తే, సార్ మీరు నన్ను కనుక పెట్టుకునేటట్టయితే, అది సీరియల్ కావచ్చు, సినిమా కావచ్చు, డాక్యుమెంటరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టేంత వరకు నన్ను పిలవాలి, నాతోటే చేయించుకోవాలి. రూల్ నెంబర్ 1. ఏదో 2 రోజులు చేసి మీరు వెళ్ళిపోండి అంటే నేను పోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాను. మీరు చేసి ప్రాజెక్ట్ మొత్తం ఏం చేస్తున్నారో నా చేతికి ఇవ్వాలి, ఇస్తేనే నేను చేస్తాను. ఆ బేసిక్ మీదే నేను పనిచేస్తున్నాను. నేను స్క్రిప్ట్ వాళ్ళు రాస్తున్నట్టు నేను మొత్తం నాకు ఇస్తేనే స్క్రిప్ట్ నేను చదువుకుంటాను. నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను, డామినేట్ చేయను, హెల్ప్ చేస్తాను. సార్ మనం ఇందాక ఇక్కడ అనుకున్నాం కదా సార్, ఈ రూమ్లో కాకుండా నెక్స్ట్ ఆ రూమ్లో మళ్ళీ ఆ రూమ్ తర్వాత అన్నారు కదా సార్. నేను ఇక్కడ కెమెరా పెట్టి ఇక్కడ లైటింగ్ చేసుకున్నాను కదండి. ఆ తర్వాత చేసి రూమ్ అటు ఈ షిఫ్టింగ్ ఇక్కడ నుంచి చేంజ్ చేయడం అనేది తర్వాత పెట్టుకున్నాను సార్. ముందు ఇవన్నీ చేసేద్దాం అని చెప్పి వాళ్ళకి హెల్ప్ అవుతుంది నా వల్ల. సో వాళ్ళు నన్ను పెట్టుకుంటారు. సార్ ఈ సీన్లోని ఇలా రాసుకున్నారు సార్, తప్ప సీన్లో ఆవిడ ఎలా చెప్తుంది, దీనికి దానికి ఏదో కుదరట్లేదండి, మీరు కొద్దిగా క్షమించి అది ఏదైనా మార్చుకోగలరా, వాడ్స్ ఇలా చేస్తే బాగుంటుందండి అని ఇలాంటి చిన్న కరెక్షన్స్ కూడా నేను చెప్పుకుని చేసుకోవడం వల్ల నాకున్న ఓవర్ టాలెంట్స్ వల్ల 4-5 దాంట్లో ఉండడం వల్ల నన్ను ఒక్కొక్కసారి సార్ మా కెమెరామెన్ వద్దండి, మీరు మొత్తాన్ని ఆర్గనైజ్ చేసి పెట్టండి అంటే పొద్దున్నే వాళ్ళు వచ్చారా లేదా, వీళ్ళు వచ్చారా లేదా, ఏం జరుగుతుంది, ఇవన్నీ. ఇప్పుడు దాన్ని ఏఆర్పి అంటున్నారు, లైవ్ ప్రొడ్యూసర్స్ అంటున్నారు. ప్రొడక్షన్ మేనేజర్ కంటే ఇంకొంచెం పెద్ద మాట ఏదో లైవ్ ప్రొడ్యూసర్స్ అంటున్నారు. ఇవి నేర్చుకోవడం ఇది చాలా బాగుంది. డబ్బింగ్తో పాటు ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు. వాళ్ళు రకరకాల మీరు ఒక ప్రొడక్షన్ శిల్ప గారని ఇంతకు మీకు చెప్పాను కదా, ఆ మేడం వచ్చినప్పుడు మేము ఏంటంటే ఒక లూప్ వేసుకోవడం. లూప్ అంటే ఇప్పుడు ఒక లైన్ డైలాగ్ చెప్తారు కదా మేడం, ఇన్పుట్ ఇక్కడికి ఇచ్చి అవుట్పుట్ ఇక్కడ వరకు అని. మేడం ఈ డైలాగ్ ఎక్కడి నుంచి వరకు అండి, ఇన్పుట్ ఇచ్చారు, ఇన్పుట్ కొట్టి అవుట్పుట్ కొడితే ఆ డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ అందులో సింగ్ మళ్ళీ మార్చుకునేవాళ్ళు. ఒకవేళ బాగా అనేది అనుకోండి మళ్ళీ 1 వరకు చెప్పేవారు, బాగా అనేది అనుకోండి మళ్ళీ 1 వరకు చెప్పేవారు. అప్పుడు మేము ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చాం కదా, ఈ స్విచ్ కొట్టినప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ అదే ఆటోమేటిక్ తిరుగుతుంది వాళ్ళు చెప్తుండేవారు. శిల్పగా ఏమన్నారంటే రాగానే ఎవరి స్క్రిప్ట్ ఇవ్వండి అని చెప్పి స్క్రిప్ట్ తీసుకుని మాత్రం చదువుకున్నారు. లోపలికి వచ్చేవాడు, లోపలికి వచ్చి గోపి గారు ఇన్పుట్ ఇవ్వండి, అవుట్పుట్ ఇవ్వద్దండి. నేను కొట్టి వదిలేస్తే మొత్తం అంతా ఆవిడ చెప్పుకుంటే ఎక్స్ప్రెషన్స్తో ఎక్కడ ఆడవాలి, ఎక్కడ ప్రేమగా మాట్లాడాలి, ఎక్కడ ఉద్వేగంగా చెప్పాలి, ఎక్కడ బాధగా చెప్పాలి, ఎక్కడ నవ్వాలి, మొత్తం బయట అయిపోయింది ఆవిడకి. చదువుకున్నారు, స్క్రిప్ట్ పెట్టుకుని ఆ లిప్ చూసుకుంటే అక్కడక్కడ చెప్పేసి ఈ పేజీ తిప్పేటప్పుడు చిన్న గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ అలా చూడకుండా చెప్పేసుకుంటే ఇప్పుడు అవుట్పుట్ ఉండేది కాదు. ఇది ఎలా చేయగలిగారంటే ఆవిడ డబ్బింగ్ ఆర్టిస్ట్గా అందులో లీనమయ్యారు కాబట్టి. ఇప్పుడు అంత టైం ఉందో లేదో నాకు తెలియదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇస్తున్నారు, అంత టైం ఇస్తున్నారా? ఓకే, సంతోషం. సో మనకి అవగాహన ఉండాలండి, మనం చేసే పని మీద అవగాహన, నేర్చుకోవడం, ప్రేమ, దాని మీదే డెడికేట్ అయితూ ఉంటే మనం దాన్ని వదలకుండా ఎక్కడ సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు నాతో చేసిన వాళ్ళు చాలామంది టైర్డ్ అయిపోయారు. ఇప్పుడు రోజు నేను ఫేస్బుక్లో రోజు పొద్దున్న ఒక మాత్ర, మధ్యాహ్నం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర అన్నట్టుగా పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఏదో స్నాక్స్, రాత్రి డిన్నరు అన్నట్టుగా ఫేస్బుక్లో ప్రతిరోజు ఏదో ఒక మెటీరియల్ పెడతా ఉంటారు. ఓహో గోపి అనేవాడు ఇంకా పని చేస్తున్నాడు. ఈ పిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రీ కదా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మనకు ఫ్రీ. ఇవి కూడా మనం యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండి నేను ఈరోజు ఈ పని చేశాను, ఈరోజు ఎక్విప్మెంట్తో చేశాను, ఈరోజు నేను ఈ డబ్బింగ్ తిప్పాను, దీంట్లో నాకు ఇది వచ్చింది అంటే ఇప్పుడు మనకి ఏంటంటే టెలికాస్ట్ కాకముందు మనం పెట్టుకోవాలి కాబట్టి టెలికాస్ట్ అయిన తర్వాత మీకు పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. సో చెప్తూ మీరు చేస్తున్న పని మీరే ఎక్స్పోజ్ చేసుకోవాలి. మనకి ఎవరో మేనేజర్లు ఉంటారు కదా, ప్రొడక్షన్ మేనేజర్లు ఉంటారు కదా. సో మన పని కూడా మనం చేసుకుంటూ సోషల్ మీడియా కూడా బాగా యూజ్ చేసుకుంటే మీకు వర్కౌట్ అవుతుంది.
నాకు కూడా ఎప్పటి నుంచి చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు డైరెక్టర్స్ యాక్టర్స్తో పాటు కెమెరామెన్ గారు కూడా చదవాల్సిన స్క్రిప్ట్ చదివితే ఇదే హెల్ప్ అవుతుందని చెప్పాను కదా. అదే ఇప్పుడు పూర్వం ఏంటంటే డిఓపి ఇస్ ద ఫస్ట్ డైరెక్టర్ అనేవారు. అంటే అప్పుడు వ్యూపాయింట్లో ఉండేది, మానిటర్స్ అవి ఉండేవి కాదు. అతని ఎక్స్ప్రెషన్ సరిగా వచ్చిందా లేదా, ఎక్కడైనా లైట్ ఫ్లిక్కర్ అయిందా, లేదంటే వన్ మోర్ చేయాలా లేదా అనేది అక్కడ అందరూ ఓకే అనుకున్నప్పటికీ కెమెరామెనే ఓకే లేదంటే నాట్ ఓకే అని చెప్పేవాడు. ఎందుకు చెప్పేవాడు అంటే ఈజ్ ద ఫస్ట్ డైరెక్టర్ అని ఎందుకు అన్నారంటే అప్పుడు మానిటర్స్లో, ఇప్పుడు మానిటర్స్ వచ్చాయి. డైరెక్టర్కి ఒక మానిటర్, కెమెరామెన్ గారికి ఒక మానిటర్, విఎఫ్ఎక్స్ చేసేవాళ్ళకి ఒక మానిటర్, ఆర్టిస్ట్కి ఒక మానిటర్, మేనేజర్కి ఒక మానిటర్, వీళ్ళందరూ ఏం పని చేస్తున్నారు చూడడానికి ప్రొడ్యూసర్కి ఒక మానిటర్ వచ్చింది. కాబట్టి అందరూ కూడా కమెంట్ చేయగలుగుతున్నారు. సో ఇక నేను చెప్పేది ఏం లేదు, మోర్ ప్రాక్టీస్ అండ్ మోర్ ప్రాక్టీస్. 7-8 లాంగ్వేజ్లు నేర్చుకోవడం, 7-8 యాసలు నేర్చుకోవడం, మనకి మనమే ప్రమోషన్ చేసుకోవడం, ఇదేనండి సక్సెస్. థ్యాంక్ యూ సార్. మేము మా అకాడమీ నుంచి ఏంటంటే ఎప్పుడైనా వీళ్ళకి ఏంటంటే బేసిక్గా యాక్టర్స్ కాదు సార్, మన వీళ్ళు యాక్టర్స్ కాదు. ఇప్పుడు నేనున్న పొజిషన్ ఏంటంటే యాక్టర్గా అప్పుడు కొమరం భీములో కూడా మీరు చేశారు. అటు మీరు అది కొమరం భీములో చేసినప్పుడు కూడా యాక్టర్గా చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా వీళ్ళు అంటే నటించడానికి ఎవరు సిద్ధం లేరు, పూర్తిగా ఆ నటన కూడా అవకాశం కావాలి. కాబట్టి ఎప్పుడైనా మీరు మీ షూటింగ్స్లో చేస్తున్నప్పుడు పర్మిషన్ ఉంటే ఒకసారి చూసి వెళ్ళిపోతూ ఉంటారు. అదే ఇప్పుడు నేను మన సాగర్ గారు కూడా నాకు తీసుకొచ్చినప్పుడు అదే అడిగారు, థ్యాంక్స్ ఫర్ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు చాలా థ్యాంక్స్. నేనేమంటున్నానంటే మాకు గ్రూప్స్ ఉంటాయండి, కెమెరామెన్స్ గ్రూపు, లేకపోతే ప్రొడక్షన్ మేనేజర్స్ గ్రూపు. ఈ గ్రూప్లో మేము నెంబర్స్గా ఉంటాం. మాకు వాడు పలానా వాడు కావాలి, మాకు మెసేజ్లు వస్తుంటాయి. ఆ మెసేజ్లు ఏంటంటే నేను ఫార్వర్డ్ చేయగలను. ఇప్పుడు నేను చేసిన దాంట్లో అవకాశం ఉండకపోవచ్చు, మిగతా ఎక్కడెక్కడో మెసేజెస్ వచ్చినప్పుడు నేను మీకు మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తాను. అది మీరు టేక్ కేర్ ఎవరు సార్, అది ఎవరు పిలుస్తున్నారు ఏంటో మీరే మాట్లాడుతున్న వాట్సాప్లో ఉంది, వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నారో చూసుకుని మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఆ హెల్ప్ అయితే నేను చేయగలను. నేను అడిగాను వీళ్ళు వాయిస్ ఆర్టిస్ట్ కదా, వీళ్ళు వాయిస్ ఆర్టిస్ట్ కదా, ఎప్పుడైనా మన షూటింగ్స్ ఎప్పుడైనా నాగబాల గారి కూడా జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉండి కాసేపు అబ్జర్వేషన్ చేయడానికి అంతే. ఇప్పుడు బిగ్ బాస్ ఉందనుకోండి, దానికి 7 గేట్లు, ఏదో వెంకటేశ్వర 7 గేట్లు అన్నట్టు 7 గేట్లను చెక్ చేసి మొత్తం సెల్ ఫోన్స్ అన్ని తీసుకుంటారు. అది పక్కకి రాలేదు. ఇక సీరియల్స్ ఏంటంటే మనం వెళ్ళి దగ్గర నుంచి ఖాళీగా ఉంటాం కదా, పక్క నుంచి ఏదో ఫోటో తీసుకో ఎవరికో షేర్ చేస్తాం, లేదంటే ఫేస్బుక్లో పెడతాం. ఆ సీరియల్ రాకముందే ఆ డైలాగ్లో ఏదో అవన్నీ వస్తాయని బయటపెట్టి ఎవరు రాని ఉంటుంది, ప్రైవసీ. మనం ఏంటంటే మనకు తెలిసినప్పుడు మనకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుని ఇప్పుడు ఎవరైతే రన్నింగ్లో ఉన్నారు, అందుకే నాకంటే కూడా వాళ్ళని ఎందుకు తిరగలేదు పెద్దవాళ్ళని ఎందుకన్నా అంటే ఎవరైతే రన్నింగ్లో ఉన్నారో ఆ రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ తిరగబడితే వీళ్ళకి హెల్ప్ అవుతుంది. మన వాళ్ళకి ఏంటంటే ఆ ప్రొడ్యూసర్స్ వచ్చి సార్ మా స్టూడెంట్స్ ఉన్నారండి, మీకు ఏం డిస్టర్బెన్స్ చేయరు, మేము ఎలాంటి ఫొటోస్ తీయం, ఎలాంటి వీడియోస్ తీయం, మీ దానికి అనుగుణంగానే వచ్చి మాకు టీ కూడా ఇవ్వద్దని మా వాటర్ మేమే తెచ్చుకుంటాం, ఒక 10 నిమిషాలు అలా నిలబడి చూసి వెళ్ళిపోతామండి అని చెప్పి మనం పర్మిషన్స్ తెచ్చుకుంటే వాళ్ళ ద్వారా ఉపయోగపడుతుంది. అది ఆ స్ట్రాటజీలో వెళ్ళదు. చిన్న సపోర్ట్ అనే కానీ బలవంతం ఏం లేదు. చాలా మందికి నేను వెళ్తానో కానీ మా ఊరు వచ్చేది డౌట్ షూటింగ్ అది కూడా ఒక సమస్య ఉంది. ఎందుకంటే నేను వెళ్ళగలను, నన్ను ప్రతి ఇప్పుడు సార్ లాగా చాలా మంది తెలిసిన వ్యక్తులుగా నాకు ఒక ఎప్పటి నుంచో ఉన్నాను కాబట్టి వాళ్ళు తెలుసు సినిమా ఇండస్ట్రీ పద్ధతులు. కాబట్టి ఫ్యూచర్లో అలా కూడా మనం ప్రయత్నిస్తాం. అలాగే మరికొంతమంది మనకు కెమెరామెన్ పెద్ద గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మనకు వాళ్ళతో నేను నటించాను కాబట్టి ఒకసారి సినిమా లొకేషన్స్ లో పర్మిషన్ దొరకవచ్చు, కానీ డబ్బింగ్ దాంట్లో పర్మిషన్స్ ఈజీగా దొరుకుతాయి. అక్కడేం ప్రాబ్లం ఉండదు కదా. మీరు ఇక్కడ రిక్వెస్ట్ చేయొచ్చు, సార్ ఆయన ఎలా వాయిస్ మాడ్యులేషన్ మారుతున్నారు, ఎలా చెప్తున్నారు, అది చూడడానికి వస్తుంటే అక్కడ తొందరగా పర్మిషన్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఉన్నాయి కాబట్టి అక్కడ మనం మీరు ఇదే టాలెంట్ కాబట్టి చూడడం నేర్చుకోవడం. ఫస్ట్ ఏంటి ఒకళ్ళు అనుకరణ చేస్తాం, ఒక స్టేజ్ వచ్చేది వరకు. ఆ తర్వాత మన ఇండివిజువాలిటీ ప్రకారం మనం ఎలా దాన్ని మాడ్యూల్స్ మార్చుకోవాలి మీరు ఓన్లీ డబ్బింగ్ అని అంటారు. కాబట్టి నేనైతే అసలు మామూలుగా వచ్చేవాడు కాదు. నేను కూడా పూర్వాశ్రమంలో ఆ డబ్బింగ్లు చేయబట్టి
డబ్బింగ్ ఆర్టిస్టుల్ని చూడబట్టి వాళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్ అది ఉన్నబట్టి నేను ఇవాళ ఇందాక చెప్పాను కదా శిల్ప గారి గురించి అని. సో అందుకని వచ్చాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి కొంతమంది సీనియర్ కెమెరామెన్ కూడా పిల్లలకి మార్గదర్శకత్వం వాళ్ళకి అనుకుంటూ ఎవరికైనా డౌట్స్ ఏమన్నా అడగాలని ఉన్నాయా? మనం గుర్తుపెట్టుకోండి, మన సబ్జెక్ట్ కాదని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ మనం చెప్పేది విజువల్ మీదనే. మరి ఆ విజువల్కి మూలకర్తలు ఎవరంటే ఇక్కడ కూర్చున్న గోపి గారికి కానీ ఎంతోమంది పెద్దలు. నిన్న పోలీస్ బిల్డింగ్ సైబర్ క్రైమ్ అనేది ఒక డాక్యుమెంటరీ చేశారు. ఆ డాక్యుమెంటరీ చేసినప్పుడు డ్రోన్ ఆపరేటర్ ఒక ఆయన అద్భుతంగా డ్రోన్ ఆపరేటింగ్ చేశాడు. ప్రొఫెషనల్గా డ్రోన్ ఆపరేటర్ ఇంకేం చేస్తున్నావా, నేను క్యారెక్టర్ వేస్తాను సార్, క్యారెక్టర్ లేనప్పుడు డ్రోన్ ఆపరేటింగ్ చేస్తాను. ఇది కూడా డ్రోన్ ఆపరేటింగ్ కూడా ఈ డబ్బింగ్తో పాటు అంటే ఇప్పుడు దాకా లేడీస్లో అయితే డ్రోన్ ఆపరేటింగ్ ఎవరు చేయలేదు. డ్రోన్ ఆపరేటింగ్ నేర్చుకుంటే మన ఆడవాళ్ళకి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. డ్రోన్ ఆపరేటింగ్ ఈజీ ఆపరేటింగ్ కాబట్టి వాళ్ళు డ్రోన్ ఆపరేటింగ్ కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళకి ప్రతి పెళ్ళిళ్ళకి డ్రోన్ లేకుండా చేయట్లేదు. సో ఫోటోగ్రఫీ ఇవి కూడా సైడ్ ఇన్కమ్ అలాగైతే వెళ్ళచ్చండి, అది ట్రై చేయండి డ్రోన్ దానికి. ఎవరైనా అడగాలనుకుంటున్నారా? ఏం లేదు. వైద్యం బాగా ప్లీజ్ కూర్చొని అడగండి. ఏ వీడియో షూట్ చేయాలి సార్? అది బేసిక్గా నేను ఫోటోషాప్ దీంట్లో ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను సార్. నాకున్న డౌట్ ఏంటంటే పూర్వము ఇంత టెక్నాలజీ లేదు. సో ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనకి డ్రోన్స్ అయినా లేదంటే కెమెరాస్ అయినా లేదంటే బ్రైట్నెస్ మనం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఉన్నది. మొత్తం షూట్కి సంబంధించి మొత్తం ఏంటి అనేది మనకు ఒక అప్డేట్ అయితే ఇప్పుడు ఉంది. మరి పూర్వం ఎలా చేసేవారు ఇది అంటే మనకి ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. బ్రైట్నెసింగ్ అవ్వచ్చు, లేదా ఇప్పుడు నైట్ షూటింగ్స్ ఉన్నప్పుడు మనకి బ్రైట్నింగ్ తక్కువ ఉంటుంది, అక్కడ డార్క్నెస్ ఎక్కువ ఉంటుంది, కెమెరా మనకి ఏంటంటే బ్రైట్నింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో మనకి లైటింగ్ టెక్నాలజీ కూడా లేదు. ఆ టైంలో ఎలా చేసేవారు సార్? గ్రేడింగ్ అని ఒక సిస్టమ్ ఉండేదండి. ఆ గ్రేడింగ్లో వాళ్ళు చేసుకుంటారు. గ్రేడింగ్ అని ఫిలిమ్స్కి రకరకాల ఫిలిమ్స్ పెట్టుకుని వాళ్ళు గ్రేడింగ్ చేశారు. దాని గ్రేడింగ్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు అవన్నీ పోయే కదా. మనం నెక్స్ట్ ఏం రాబోతుంది అని నెక్స్ట్ అంతా ఏ టెక్నాలజీ అలా నెక్స్ట్ వచ్చేది ఏంటో అనేది ఆలోచిస్తేనే మనం సరిగా పాత చేశారు కదా అయిపోయింది. నెక్స్ట్ ఏం వస్తుందంటే పాత మీద ఉంటే అప్పుడు అలా చేసుకుని అలా కష్టపడాలి అనేది చెప్పుకోవడానికి తప్పే. మళ్ళీ ఆ బ్యాక్ మనం వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు నేను ఫిలిం కెమెరా గురించి ఇప్పుడు నేను రోజు నేర్చుకుంటున్నట్టు నాకేం ఉపయోగం, ఫిలిం రావట్లేదు. నేను ఫోటో స్టూడియోలో రాత్రి వాళ్ళు ఎప్పుడు తెల్లారిపోయిందో కూడా తెలిసింది కదా. ఫిలిం తీసుకుని వెళ్ళి ఆ చీకట్లో డార్క్ రూమ్లో కూర్చుని ఫిలిం నన్ను ఇక్కడికి 6 నెలలు లోపల అంటే నాకు సూపర్ క్లోజ్ టీవీ అంటే అంత కష్టంగా ఉండేది. ఇప్పుడు ఇప్పుడు అసలు ఆ ఫిలిం కడగాల్సిన అవసరం లేదు. సెల్ ఫోన్లో కూడా తీసి దాంట్లోనే మనం మాడిఫై చేసి పెట్టేస్తున్నాం. ఇంకా పాత వదిలేండి, వాళ్ళు ఎలా చేశారు. ఇప్పుడు అదే అంటారు, ఇంట్లో కూడా అదే చెప్పారు సార్, పాత వదిలేండి సార్, ఇంకా అడగద్దు ఫిలింలో ఏం చెప్తాం. నెక్స్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు తీసుకురండి, రన్నింగ్లో ప్రొడ్యూస్ చేసుకోండి, మీరు కూడా కలవండి. బీటీఎస్ మాత్రం చూడండి మేడం, అన్ని లాంగ్వేజెస్ అన్ని 24 క్రాఫ్ట్స్లోని బీటీఎస్ వస్తుంది. వాయిస్ ఎలా మీరు ఇప్పుడు డబ్బింగ్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలని అనుకుంటున్నారు. డబ్బింగ్ ఎలా చెప్పాలనే దాని మీద వాయిస్ మీద కార్టూన్ ఫిలిమ్స్ పెద్ద పెద్ద స్టార్స్ ఇంగ్లీష్లో హాలీవుడ్ స్టార్స్ అంతా కార్టూన్ ఫిలిమ్స్ కూడా వాళ్ళు డబ్బింగ్ చెప్తారు. లాట్స్ ఆఫ్ బిజినెస్ ఉంది కాబట్టి డాలర్స్. సో వాళ్ళు కార్టూన్కి ఎలా చెప్పాలనేది వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది కూడా మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు నెమ్మదిగా పంచతంత్ర అవి కార్టూన్ ఫిలిమ్స్ కూడా నెమ్మదిగా వస్తున్నాయి కదా చాలా. ఇప్పుడు మనం డబ్బింగ్ మనం చెప్పుకోగలుగుతాం, కానీ ఈ కార్టూన్స్కి ఎలా చెప్పాలి అది ఎంతమంది చెప్పడం వచ్చిందండి? కార్టూన్స్కి ఎంతమంది చెప్పారు? మరి మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేదు? రాలేదు అవకాశం. ప్రాక్టీస్ చేశారు. ప్లస్ మిమిక్రీ, డబ్బింగ్ ఆర్టిస్ట్ మిమిక్రీ వాళ్ళ దాంట్లోకి గాత్ర పోషణ చేసేటప్పుడు అందరూ వర్కాబ్యులరీ చేయడం కదా, అది బాగా నేర్చుకోవాలి. అబ్జర్వ్ నేను నేరుడు వేణుమాధవ్ గారిని మిమిక్రీ ఆర్టిస్ట్ తెలియదు, చాలా సీనియర్. ఆయన కొన్ని లక్షల గొంతులు ఆయన అనిపించారు. ఆయన ఒకసారి అమెరికా వెళ్తున్నప్పుడు అప్పట్లో 10 కంపార్ట్మెంట్స్ ఉన్న మూవీ వస్తే దాని గురించి మీరు వాయిస్ చెప్పాలని ఏంటంటే ఫ్లైట్లో ఆయన వెళ్తూ
మామిడి పండు బాగా ఇష్టపడ్డా, 4 మామిడి పండు సర్చలు వేసుకునే అన్ని చెక్ చేసి మామిడి పండు తీసుకెళ్ళడం లేదు అని ఆపాను. నేను ఇంగ్లీష్లో నేను ఇలాగా మిమిక్రీ ఆర్టిస్ట్ని, నేను ఎవరినైనా అనుకరణ చేయగలను, నాకు మామిడి పండు అంటే ఇష్టం, నన్ను వదిలేయండి అంటే లేదు లేదు ఇక్కడ పెట్టాల్సిందే అని ఏదైతే కన్వర్సేషన్ చేసిన వాళ్ళు ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ భాషలో ఇక్కడ మాట్లాడడం మొదలుపెట్టి సేమ్ ఆయనతో వాళ్ళు షాక్ అయ్యి అదే మంటూరులో మాట్లాడుతున్నాడు మామూలు ఏమొచ్చింది కదా డల్గా మాట్లాడి చెప్పాడు వాళ్ళ దగ్గర వాయిస్ ఎప్పుడు ఓకే అంటే చెప్పి ఆయన ఇచ్చారు. సో ప్రతిభ ఆయన అక్కడ దాకా ఎలా తీసుకుపోయింది? గుర్తుతో తీసుకెళ్ళింది. చంద్రిక గారు ఒక ఆర్టిస్ట్ ఉండేవారు, మమ్మల్ని ఏమనకండి, ఏదో బతుకులు బతుకువాళ్ళం, నోరిచ్చిన బతుకుతున్నాం, మమ్మల్ని ఏమనకండి, నోరి మీద బతుకుతున్నాం. అలాగా మన బతుకు మీద బతికేటప్పుడు మన స్వరం బాగుండాలి, మన పాట బాగుండాలి, మన తీరు బాగుండాలి, బాగా నేర్చుకుంటూ ఉండాలండి. నమస్కారం. కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. డబ్బింగ్ చెప్పేటప్పుడు శిల్పా గారు వచ్చి ఇన్పుట్ చూసి మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేవాడు. ఆ ఇన్పుట్కు అవుట్పుట్కు తేడా ఏంటి? ఇన్పుట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను సపోజ్ నేను చెప్పానండి, హీరోయిన్ ఏదో చెప్పాను, లేదా హీరో పిల్లలని చెప్పాను, నాకు చాలా క్లియర్గా ఉంటుంది. నాది యాక్టివ్ మీరు ఆన్ స్పాట్లో అక్కడ స్పాట్ డబ్బింగ్ చేసుకుని ఒకప్పుడు ఏంటంటే ఆన్ స్పాట్ డబ్బింగ్ కదా ఉండేది. భూమి బైక్ మీరు చూస్తారు, అంతకుముందు ఏం పని చేసినట్టు భూమి బైక్లో లేబర్ బైక్ నుండి చిన్న చిన్న బైక్ నుండి నాకు ఒక కాళ్ళు ఏదో కట్టి చేయాలంటే నా సీనియర్స్ పరమానంద శిష్యులు కదా అని మన జేవి సౌమ్యాజు గారు, అనంత్ గారు వీళ్ళంతా చేసినప్పుడు లేబర్ బైక్లకి కర్రలు కట్టి ఇట్లా పెట్టి చేశారు. వాయిస్ 100% బాగుంటే మన వాయిస్ కలిసి ఉంటే ఇంకా డబ్బింగ్ చేయాల్సిన అవసరం లేదు. వాయిస్ బాగాలేనప్పుడే కదా చెప్తారు. వాయిస్ ఒక అమితాబ్ బచ్చన్ గారి లాగా, ఒక అమరీష్ పురి లాగా, లేకపోతే మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారి లాగా, ఒక జానకి గారి లాగా మన వాయిస్ లేనప్పుడు ఏం చేస్తారు? కంపల్సరీ వెళ్ళాల్సిందే కదా. ఇప్పుడు యాస, ఇప్పుడు నేను ఏదో తూర్పుగోదావరి జిల్లాలో డైలాగ్ చెప్పి వెళ్ళిపోయాను. ఇక్కడికి వచ్చి నాకు ఇదే వచ్చింది ప్రాబ్లం. అది మన సురేష్ కుమార్ గారి దాంట్లో మనకి ఒక గొప్ప చాకలైలో నాకు రాసి ఇస్తే నేనేంటంటే నేను పనిచేస్తున్న యూనిట్ మనవాళ్ళు అనుకున్నట్టు రాసి పెట్టాను. నాకు సిద్ధంగా వెళ్ళిపోవడం అందరూ మనవాళ్ళే కదా మేము చెప్పింది. చిన్న చిన్న వేషాలు అప్పుడప్పుడు వేసాను. మన కూడా బాలకృష్ణ గారు అన్స్టాపుల్ పనిచేస్తున్నప్పుడు నేను నా కెమెరా అన్స్టాపుల్ ప్రోమో చేశాను. నేను వీరు గారు నేను నా కెమెరా దగ్గర ఆయన నన్ను పిలిపించాను. పిలిపిస్తే అసిస్టెంట్ వచ్చి సార్ కూర్చున్నారంటే భయపడి ఏం పిలిచారు, కూర్చోండి. మీరు అమితాబ్ బచ్చన్లో ఉన్నారు కదా, వేషాలు లేకుండా ఎందుకు కెమెరా పని చేస్తున్నారు అన్నారు. లేదంటే చిన్నప్పటి నుంచి కెమెరా మీద ఇంట్రెస్ట్ ఉన్నబట్టి కెమెరా చేస్తాను. మాకు కూడా కెమెరా అంటే ఇష్టమే, మేము కూడా లైట్ల కోసం, మేము కూడా కెమెరా కోసం నాన్నగారి దగ్గర వేషాలు వేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయండి ఆయన. వేషాలు వేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మన ఫేమస్ అయితే డబ్బింగ్ చెప్తే డబ్బులు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మన వాయిస్ ఫేమస్ అయితే. సో ఏదైనా ఫేమస్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నేను నా దారిలో నా కెమెరామెన్గా ఫేమస్ అవ్వాలి, నేను రాసుకున్న స్క్రిప్ట్ ఫేమస్ అవ్వాలి, నేను డైరెక్టర్గా ఫేమస్ అవ్వాలి, ఇలా వెళ్తున్నాను. కాబట్టి నేను అటువైపు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేను. సో ఈ వేషం వేసినప్పుడు ఏం చేయాలంటే ఆయన నాకు ఇచ్చిన ఏమరా మీ తేడా కమ్యూనిస్టా అని ఏదో చెప్పమన్నారు. ఏడో మీ ఎవరు కమ్యూనిస్టా అన్నారు. కాదండి, అలా కాదు, తెలంగాణలాగా ఇలా చెప్పాలి, ఇలా అనమన్నారు. నాకు రావట్లా, మామూలుగా చెప్పారు. మరి ఈ చాకలాయంలో ఉత్తరాల క్యారెక్టర్ నా లాంగ్వేజ్లో పెట్టారు అనుకోండి, ఎవరు చూస్తారు? నవ్వుతారు కదా. అప్పటికి డబ్బింగ్ ఆర్టిస్ట్ కంపల్సరీ ఆ యాస మీద, ఆ భాష మీద పట్టున్న వాళ్ళు కావాలి. అందుకనే నేను చెప్తున్నాను అన్ని భాషల మీద కమాండ్ అవ్వాలి. ఇప్పుడు మన తెలుగులో కూడా ఆర్టిస్టు ఆ వాయిస్ 4-5 మాండలికాల మీద ఎక్కువ పట్టున్న వాడికి ఎక్కువ వేషాలు వస్తున్నాయి. మల్టీ టాలెంట్ ఉన్న వాడికి మల్టీ వేషాలు వస్తున్నాయి కదా. అలా ఆర్టిస్ట్ ఎవరున్నారండి మనకు తెలుసు. ఏ లాంగ్వేజ్ అని అవైలబుల్గా మాట్లాడే ఆర్టిస్ట్ ఒక పేరు చెప్పండి. బాలీవుడ్ గారు, పాత్రలు గారు, కొత్త ఇప్పుడు చేస్తున్నవాడు. ఇంకా ఇంకా మీరే ఇంకా అన్ని రకాల కోట శ్రీనివాసరావు గారు, ప్రకాష్ రాజ్ గారు. ఎందుకంటే వాళ్ళ వాయిస్ వాడతారు, పెక్యులర్ వాయిస్ కదా, స్పెషాలిటీ. మనం వచ్చి మన మైక్ నుంచి ఈ డైలాగ్ చెప్పమంటే చెప్తే తెలిపోతే మళ్ళీ ఎందుకు పిలుస్తారండి? అక్కడికి అయిపోయింది, మా అమ్మ అనిపించాం, వచ్చాం, ఆవిడ ఏదో కొంత అమౌంట్ ఇచ్చారు తీసుకుని వచ్చాం.
అరే ఆవిడే పిలవండి, అతన్నే పిలవండి అని ఎందుకు అనాలి? మనం దాంట్లో స్పెషలైజేషన్ ఉండాలి. స్పెషలైజేషన్ ఉంటే ఎవరు వదలరు కదా. ఆ స్పెషలైజేషన్కి మనం ప్రయత్నం చేయాలి. సార్ నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ ఏఐ వస్తుందని అంటున్నారు. ఈ ఏఐ అనేది డబ్బింగ్ ఆర్టిస్ట్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఏముండదండి, ఎప్పుడు తప్పలేదు. మా చిన్నప్పుడు సినిమాలో నెక్స్ట్ కెమెరాలు ఉండవండి, మిషన్స్ వస్తాయి, కెమెరామెన్ అవసరం ఉండదండి అని చెప్పి పని నేర్చుకునేటప్పుడు మిషన్ నిజమే కొన్నింటికి రోబోటిక్ కెమెరాస్ అని వచ్చాయి. రోబోటిక్ కెమెరామెన్ అంటే అక్కడ కెమెరామెన్ ఎవరు ఉంటారు, కెమెరా అటు ఇటు తిరుగుతారు. కానీ ఆ కెమెరాని ఆపరేట్ చేయడానికి రోబోటిక్ కెమెరామెన్ కావాలి కదా. ఆ రోబోటిక్ కెమెరామెన్ తెలియాలి కదా, గిట్టప్ గిట్టప్ ప్యాన్. అలాగే ఏఐ వాయిస్ వచ్చిన మన కల్కి సినిమాలో అమితాబ్ గారికి ఏఐలో వాయిస్ చేశారని చెప్తున్నారు. కానీ బేసిక్ వాయిస్ ఒకటి చెప్పాలి, దానికి వాయిస్ ఆర్టిస్ట్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది రికార్డు నన్ను కూడా పిలిచారు వాయిస్. నేను చెప్పాను, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదండి, ఏదో ఆయనలా ఉన్నానండి. అదే లేదు, మీ వాయిస్ బాగుంటుంది, బేస్ బాగుంటుందని నాకు కొన్ని డైలాగ్ చెప్పండి. నేను పంపించాను. నాకు తెలిసిన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే వాయిస్ బేస్ ఉంటుంది, నాకు తెలిసిన వాళ్ళు అందరూ నేను రికమెండ్ చేశాను. మొత్తానికి ఎవరో చెప్పారు ఏఐ వెళ్ళింది, కానీ బేస్ వాయిస్ అయితే కావాలి కదా. ఇప్పుడు బిగ్ బాస్కి వాయిస్ విన్నారండి, శంకర్ గారు చెప్తారు కదా, ఆయన ఎందుకు పిలుస్తున్నారండి 8 సీజన్ల నుంచి? ఎందుకు మార్చట్లేదు? నాగార్జున గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. నేను ఆయన ఒకసారి చూడాలని అనుకుంటున్నానని అందులో పార్టిసిపెంట్స్ కానీ ఈ ఆర్టిస్ట్ కానీ మేము చూడాలని ఎందుకు అనుకుంటున్నారండి? ఒక వాయిస్ ఒక మనిషిని చూడాలని ఎందుకు అనుకుంటున్నారండి? వాయిస్లో స్పెషాలిటీ ఉండబట్టి అంతే కదా. ఆ వాయిస్లో స్టాండ్ ఆయన చాలా రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఎందుకు అంత రెమ్యూనరేషన్ ఇస్తే ఒక్కరు పెట్టి చాలా తక్కువ డబ్బులు వస్తారు. ఆ వాయిస్ అలవాటు చేస్తున్నా గొంతు గొప్పదండి. మీకు తెలుసుంటే జర్నలిస్ట్ డైరీ అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది. జర్నలిస్ట్ డైరీ అని టీవీలో 30 ఏళ్ళ నుంచి ఆయన సతీష్ బాబు గారు, జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు గారు కానీ ఆయన ఫేమస్. ఎందుకు ఫేమస్ అంటే ఆయన వాయిస్ ఓన్లీ ఈ సమస్యల మీద న్యూస్ బేస్డ్ ప్రోగ్రామ్ని చాలా వెరైటీగా చేశారు. ఆ ప్రోగ్రామ్ చేయడానికి నేను మొత్తం అన్ని ప్రోగ్రామ్స్కి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ తెలంగాణ అన్ని తిరగలిగాను. మొత్తం అన్ని తిరగలిగాను. కెమెరామెన్ కాబట్టి తిరగలిగాను. ఆయన వాయిస్ మీద ఆ ప్రోగ్రామ్ అంత హైప్ వచ్చింది. అంత వాయిస్ ఆ ప్రోగ్రామ్ హైప్ రావడం కేవలం గొంతు. ఎంతో బెస్ట్ గారు, అమరీష్ గారు మాట్లాడితే వాళ్ళకే వాళ్ళు వాయిస్. సో దేవుడు మనకి మంచి గొంతు ఇచ్చాడు మాట్లాడడానికి. దాన్ని ఎంత అద్భుతంగా ఎన్ని రకాలుగా ఎన్ని సన్నాయి నొక్కగలం, ఎన్ని హార్మోనియం ఎక్కగలం, అన్ని ప్రాక్టీస్ చేస్తే సన్నాయి కంటే బాగా హార్మోనియం కంటే బాగా ఆడగలం. మీరు కలుస్తారు. నా పేరు చైతన్య కృష్ణ సార్. ఇప్పుడు చూసిన ఆడిషన్స్ ఏమైనా వాట్సాప్లో కానీ డిజిటల్గా పంపించమని అడుగుతున్నాను కొన్ని సినిమాస్కి. వాటికి ఎట్లాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కేర్ ఎట్లా తీసుకుంటే బాగా ఛాన్సెస్? ఇది చాలా మంచిదండి. నేను అలాగే కలిపి పంపించాను. మీరు రోజు ఇందాక మధ్యాలో లేదంటే ఆ ఎన్టీ రామారావు గారి డైలాగు, ఎస్వి రంగారావు గారి డైలాగు, అమితాబ్ గారి డైలాగు 4-5 లాంగ్వేజ్లు. మీరు సింగిల్ దాంట్లో కాదు, 4-5 లాంగ్వేజ్లో 4-5 యాసంలో మీరు చిన్న చిన్న బిట్స్ తీసుకుని 1 more take బాల్ కట్ చేసుకొని ఫోన్ పెట్టి చేసి ఆ తర్వాత మీకు ఏదైనా తీసుకుని ఉంటే డబ్బింగ్ రూమ్లోకి వెళ్ళి చెప్పుకుని ఆ వాయిస్ పంపించండి. వర్కౌట్ అవుతుందండి, 100% వర్కౌట్ అవుతుంది. ఏదైనా కానీ మళ్ళీ ఇంకొకటి వడ్డించేవాడు మనవాడు అప్పుడు ఉండాలండి అక్కడ. సో ఆ పరిచయాలు పెంచుకోవాలి. మీరు రోజు తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్ ఉన్నప్పుడు రోజు మనకి మెసేజ్ అయి పెట్టడం, మన వాయిస్ పెట్టడం, మన అప్డేట్ అవ్వడం. చిన్న ప్రశ్న, ఎక్కడైనా సరే వడ్డించేవాడు మనవాడే ఉంటే 100 మందిలోకి వెళ్ళినా కూడా మనకు వడ్డించేవాడు వడ్డిస్తారు. చిన్న క్లారిటీ సార్, ఏమనుకుంటుంది? 100%. అలా వడ్డించే వాళ్ళ కోసమే మనం ఇండస్ట్రీలో మహాసముద్రం ఎంతో మందిని మనకు హెల్పింగ్ కోసం అని పరిచయాలు చేసుకుంటాం. అందులో కొంతమంది అవసరాల కోసం వాడుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఎన్నోసార్లు వాడి చూస్తాం, హెల్పింగ్ కోసం వెళ్తుంటాం, వస్తుంటాం, వాళ్ళకి అవసరమైన సహాయం మనం చేస్తుంటాం. అలాంటి వాళ్ళు మనకు సహాయం ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేది
పసిగట్టడం ఎలా? అదే మీ టాలెంటే, మీ టాలెంటే. ఎంతకాలం తిరుగుతాం సార్ వాళ్ళు? 30 ఏళ్ళ నుంచి నేను ఉన్నాను సార్. నేను ఎవరికి మనకి చేయలేదు, నేను ఎవరికి సేవ చేయలేదు. నేను నా పని చేసుకుంటూ పోయాను. కష్టపడ్డానండి, తప్పదు. ఏమండి స్టిల్ అయ్యా 5 కిలోమీటర్ల వరకు నడిచాను. ఇది చాలా కొనుక్కోవాలా, కారు కొనుక్కోవాలా, కొన్ని అడ్డదారుల్లో ఆఫ్ ది రికార్డ్ దారిలో వెళ్తే నేను సంపాదించుకోగలను నాకున్న వేలో. అలాంటి వ్యక్తులు మన ఎథికల్ ఉండాలి. ఎంత వడ్డించేవాడు మనవాడు ఉన్నప్పటికీ మీ దగ్గర టాలెంట్ ఉంటే మిమ్మల్ని లాక్కరు. ఎంత వడ్డించేవాడు మనవాడు మీ అవుట్పుట్ చూస్తాడుగా. సపోజ్ ఒక మాట ఒక మేనేజర్ ఎవరు మిమ్మల్ని తీసుకెళ్ళండి, వీడు మనవాడు అంటే అద్భుతంగా చెప్తాడు అన్నది చెప్పింది చూస్తాడుగా. ప్రొడ్యూసర్ మన చూస్తారుగా. చూస్తే ఏంటో పిలు కృష్ణ చైతన్యాన్ని పిలు అది ఎందుకు అన్నారండి వాళ్ళు? మీరు కృష్ణ చైతన్యంగా గుర్తుపెట్టుకున్నాగా మీరండి. మరి ఎలా పిలిచారండి? గుర్తుపెట్టుకోవడం అంటే మీ వాయిస్లో ఏదో ప్రత్యేకత ఉండాలి, డబ్బింగ్ కాబట్టి. అలాగే నేను ఫోటోగ్రఫీ చేస్తున్నానంటే నా ఫోటోగ్రఫీలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి. డ్యాన్స్ చేస్తున్నానంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి. మల్టీ టాలెంట్తో పాటు మన దాంట్లో మనం 100% మార్క్స్ ఉంటే, అప్ టు మార్క్ ఉంటే మనం పిలుస్తారండి. ఆ పని ఎక్కడికి పోవాలి. ఈ దారిలో ఇప్పుడు మీరు అన్నట్టు మనవాడు వెళ్ళాలని అడ్డదారులు అసలు ఎప్పుడు తొక్కకండి సార్. అడ్డదారులు ఎప్పుడు తొక్కకండి. మావిడి పని వదిలేండి. ఎందుకంటే మావిడి అయినా అబద్ధం చెప్పాడు, ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఎవరో చెప్పాడు లేదని లేదా ఆడు అంతా వచ్చినాడు, అసలు చేస్తాడు, సినిమాలో ఉంటాడు, చేసుకున్నాను. నాకు అలా 2-3 సంవత్సరాలు తగ్గిపోయాయి. కొత్తగా ఏదో అబద్ధం చేసి పెళ్లి చేసుకో వచ్చినట్టు మా ఆవిడ గొడవ, నువ్వు కెమెరా పని చేయొద్దు, ఏదో దాంట్లో జాయిన్ అవ్వదు. నాకు ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఏం చేస్తాను. ఏం చెప్పుకొచ్చాను? ఇప్పుడే కదా వచ్చావు, పెళ్లి చేసుకుని కదా, ఒక 5 ఏళ్ళు టైం. ఆవిడ పాప నాతో పాటు ఎడ్జిస్తే 5 ఏళ్ళు చూస్తాను. తర్వాత కొడుకు పుట్టాడు, ఇప్పుడే కదా పుట్టాడు, ఆడికి అప్పుడే ఖర్చులే ఉంటాయి. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఖర్చులు వస్తాయి, అప్పుడే అప్లైగా జాయిన్ అవుతాను. మా టీవీలో, జీటీవీలో, జెమిటీ అన్ని ఛానల్స్, అప్పుడు బ్రహ్మాండ ఛానల్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయి. కానీ నేను పోలా, నేను ఇలాగే వెళ్ళాలి నా దారి నేను ఎంచుకుంటాను. ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటే ఏమే వస్తుంది, ఏదో ఫోటో కొనుక్కోవచ్చు, ఇంటి కొనుక్కోవచ్చు, ఏదో చేసుకోవచ్చు, తొందరగా సెటిల్ అయిపోతుంది. కానీ నేను వాటికి వెళ్ళలేదండి. నేను వెళ్ళలా. నా దగ్గర డ్రెస్సులు కూడా చాలా తక్కువ. నువ్వు ప్యాంట్ మీద, కోట్ల మీద డబుల్ బ్యాక్ ముందుకు వేసుకుని నా ఫోటోగ్రాఫర్తో నేను చాలా రిచ్ పీపుల్ అవుతాను. నువ్వు ఆ మెయింటైన్ చేసుకోగలుగుతాను. నువ్వు గ్రామం కూడా మెయింటైన్ చేయాలి. ఉన్న దాంట్లో నీ ఎథిక్స్తో పాటు మెయింటైన్ చేయాలి. ఇవాళ మీ దగ్గర రమ్మన్నారు, వచ్చారు సాగర్ గారు, ఆయన తీసుకొచ్చారు. నేను మామూలుగా ఎందుకు సార్ నేను మెట్రోలో వచ్చేస్తానంటే, నేను సిటీ బస్సులో వచ్చేస్తాను. లేదు సార్ మామూలు తీసుకొచ్చారు. 30 ఏళ్ళు అయినా నేను ఇంకా నేను ఎలా ఉన్నానండి, నేనే సిగ్గుపడతాను చెప్పుకోవడానికి. నాకు కారు లేదండి, నాకు సొంత ఇల్లు లేదండి అని ఎందుకు చెప్పుకోగలుగుతున్నాను? మన దాని మీద మనకి, మన గట్స్ మీద మనకు నమ్మకం. ఇవాళ కాకపోతే ఎప్పుడు ఏదో వస్తారు దాని మీద బతకాలి. అసలు కాకపోతే సినిమా ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది వచ్చి ఉంటుంటారు, ఎంతోమంది ఇంటికి వెళ్ళిపోతారు. చూస్తున్న హీరోలతో ఎంతోమంది మేము ఆ హీరోతో పని చేసుకోండి, ఆయన అప్పుడు అలా ఉండేవాడు, పలానా హీరోతో పని చేసుకోవడం, అమ్మాయి ఇలా ఉండేది, ఇలా అయిపోయారంటే నాట్ ఓన్లీ ఎంతసేపు అడ్డదారులు వెళ్ళిపోతారండి. ఏదో ఒక టాలెంట్ లేకుండా వెళ్ళిపోతారా? ఏదో టాలెంట్ లేకుండా వెళ్ళిపోతారు. ఉంటుంది, ఉండబట్టే వాళ్ళు సక్సెస్ అవుతారు. లేదనుకోండి ఏం పర్లేదు, మన పని మనం చేసుకోవచ్చు. ఏం పర్లేదు, ఏదో ఒక పని చేసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. ఆ క్వశ్చన్కి సార్ చెప్పినట్టు ఇక్కడ కూడా ఒక ఆన్సర్ నాకు కూడా సేమ్ సార్, సేమ్. ప్రతి ఇప్పుడు మీ పక్కన మీకు ఒక ఎక్స్పీరియన్స్, నాకు నేను మా ఆవిడ ఇక్కడే ఉంది, ముగ్గురు సీరియల్ ఏంటి ఎడిపోతున్నా రావా అంటే ఉద్యోగం 6 గంటలకు వచ్చి ఉంటుంది, ఏం రావా మన షార్ట్ ఏమో మీరు పెట్టి ఉన్నారు, మీరేమో నిద్రపోతుంది, ఈవెనేమో పెళ్ళి 3 రోజులు అయ్యి సార్ వస్తారంటే ఇంకా షార్ట్ రేపు పొద్దున వస్తుందంటే ఇక్కడ భోజనం చేయండి పట్టుకొని కాసేపు ఈయనేమో ఫోన్ మీద ఫోన్ వస్తారా రారా అని మీరు సార్ అంటే వాళ్ళని మేము మార్చుకోగలిగాం. సేమ్ అలానే. కాబట్టి మీకు ఎవరు చెప్పినా ఇదే. సలీం మాస్టర్ గారు ఉన్నారు కదా, డాన్స్ మాస్టర్ సలీం మాస్టర్ గారు చనిపోయారు. ఆయన పెళ్లి చేసుకున్నారు, ఆయన ఫస్ట్ నైట్ అవ్వలేదండి, వెళ్ళిపోయారట. ఎన్టీ రామారావు గారి కాల్ షీట్, ఆ ఎన్టీ రామారావు గారి కాల్ షీట్ ఏమో రాత్రి 8 నుంచి పొద్దున వరకు ఇచ్చారట. అప్పట్లో ఏదో సాంగ్ అర్జెంట్, ఈయన వెళ్ళిపోయారు. నేను పెళ్లి పెళ్లి కూడా రావట్లేదంటే ఆయన చెప్పాడు, లేదు నా కాల్ షీట్ ఉంది. ప్రాబ్లం చేసుకోవాలని చెప్పాడే, ప్రాబ్లం చేసుకోవాలి, తర్వాత వచ్చాక చేసుకున్నాను. మన జీవితంలో సాక్రిఫైస్ అయితే కంపల్సరీ చేయాలి.
ఆ దారిలో ఎలా వచ్చినప్పుడు చేసుకుంటాం. సరే సార్ పర్సనల్ విషయాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకేనా, అయిపోయిందా? ఉందా? బాబు చెప్పండి. మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. మైక్ వినిపిస్తుందండి. సార్ నా పేరు అశ్విని. మిమ్మల్ని చూడడానికి అమితాబచ్చన్ లాగా ఉన్నారు సార్, కానీ మీ వాయిస్ మాత్రం మురళీ మోహన్ లాగా ఉంది. నా డౌట్ ఏంటి సార్, నార్మల్గా అందరు మాట్లాడతారు సార్, మాట్లాడినప్పుడు అందరు మాట్లాడతారు, రెగ్యులర్గా కూర్చొని మాట్లాడుకోవడం అలా ఉంటుంది. కానీ కెమెరా ముందుకు వస్తారు చూడండి, అప్పుడు అందరు షుగర్ అయిపోతారు. మామూలుగా డైలాగ్స్ చెప్పినా కానీ యాక్టింగ్ చేసేవాళ్ళు, కానీ రెగ్యులర్గా యాక్ట్ చేసే వాళ్ళు చేస్తారేమో తెలియదు మేబీ. ఇప్పుడు కొత్తగా మేము వస్తున్నాం కదా సార్, ఇప్పుడు మేము కెమెరా ముందుకు వచ్చామనుకోండి, లైట్స్ అవి ఇవి అనేసరికి అది వచ్చే డైలాగ్ కుడిపోతుంది. అవును సార్, అలా అని ఇంకా మేము ఎలా డెవలప్ చేసుకోవాలి, కొంచెం మీలాంటి వాళ్ళు వచ్చారనుకోండి మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. మీరు ఎలా అంటే లైఫ్లో ఎలా సక్సెస్ అయ్యారు, మీలాంటి వాళ్ళ సూచనలు ఇవ్వడం వల్ల మాలాంటి వాళ్ళు, మీరు మమ్మల్ని ఎందుకు పిలిచారు అన్నారు కదండి, మెయిన్ మాకు డబ్బింగ్ అంటే అన్ని ఒకటి డబ్బింగ్ ఒకటి ఉండదు సార్, కెమెరా ఉండాలి, అన్నీ ఉంటాయి కదా డబ్బింగ్ అనేది. అందుకోసమని మీలాంటి వాళ్ళు కూడా కంపల్సరీ రావాలి, మాలాంటి వాళ్ళకి సూచనలు ఇవ్వాలి, అలా అందరూ డెవలప్ అవ్వాలి అని మీరు కూడా కొంచెం కృషి చేయాలి మాలాంటి వాళ్ళ కోసం. అందరికీ సపోర్ట్ చేస్తేనే మీలాంటి వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఇలా ఉంది డబ్బింగ్ ఇన్స్టిట్యూట్, ఇలా అందరికీ సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మీలాంటి వాళ్ళు కూడా తప్పకుండా ప్రచారం చేయాలి. మీ స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ సార్. ఫస్ట్ ఎదిగిన వాళ్ళు పైనుంచి కింది నుంచి పైకి రావడం వేరు సార్, కింది నుంచి మళ్ళీ పైనుంచి కిందికి వచ్చారు చూడండి, అది వేరు. కష్టపడి పైకి వచ్చారు, మీరు అంటే ఫస్ట్ మీరు హై లెవెల్లో ఉన్నారు, కానీ అది కష్టం ఉంది చూడండి, అది చాలా కష్టం సార్, అది ఎక్స్పీరియన్స్ వాళ్ళకే తెలుస్తుంది. నేను ఐటీఐ చదివానని చెప్పాను కదండి, చిన్నప్పుడు ఈ సినిమాలు మాకు పక్కన థియేటర్స్ ఉంది, మాకు ఫ్రీ టికెట్ అడిగారు, మా పెద్దగానే కదా ఎంతో సినిమా చూస్తున్నవాడు. దానివల్ల ఈ అప్పట్లో హిప్పీ కటింగ్ ఉంది కదా, ఈ జిడ్డది పెట్టుకుని చేస్తున్నప్పుడు అప్పుడు ఈ అర్థం వచ్చింది అనిపించి నాకు అప్పుడే పట్టుకుంది. ఈ పూరి సినిమాలు అవి రావడం అవి ఇవి చూసి తిరుగుతున్నప్పుడు చక్కన ఎప్పుడైతే అన్ని పోయి 10th క్లాస్ పోయి ఐటీఐలో జాయిన్ అవ్వాలన్నప్పుడు అది మిలిటరీ ఐటీఐ. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, మిలిటరీ దాంట్లో జాయిన్ అవ్వడానికి కానీ ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఐటీఐ, మీరు ఇలా జుట్టు పెంచుకోవడానికి రావడానికి లేదు, వెళ్ళి శుభ్రంగా కటింగ్ చేస్తే డెప్ కటింగ్ అని చెప్పారు. డెప్ కటింగ్ అని తెలుస్తుంది, ఇలా పెట్టి వాళ్ళు మాత్రం కట్టారు. నేను అప్పుడు నాకు వద్దండి ఐటీఐ వచ్చేట్టుగా నేనే ఒక ఐటీఐ 2 ఏళ్ళు కష్టపడి కటింగ్ చేసుకుని చదువుకుంటే అయిపోతుంది. కాబట్టి తర్వాత అప్పుడు ఇమీడియట్లీ డెప్ కటింగ్ కోసం చదువుతున్నాను. నాకు రెగ్యులర్గా ఎవరైతే చేస్తారో ఐటీఐకి వెళ్ళి ఏంటి మిషన్ పెట్టాలని అడుగుతాడు కదా, ఏం లేదు డెప్ కట్టుకుంటాను. వాడు షాప్ నేను చేయనట్టు సార్ 5-6 ఏళ్ళ నుంచి దీన్ని అద్భుతంగా చేసి మీరు ఎంత అందరూ వెనక తిరిగి ఎంత పెంచడానికి నాకు కూడా ఇది నేను చేస్తానని ఆలోచించి చెప్తుంటాను. తీసేకుండా డెప్ కటింగ్ ఏంటంటే నిజండి ఐటీలో జాయిన్ అయ్యాను, ఐటీలో జాయిన్ అవ్వడం డెప్ కటింగ్ ఆడ ఎక్స్ట్రా చెప్తున్నాడు చేయించుకున్నాను. నేను నా జుట్టు సాక్రిఫైస్ చేశాను కదా, చేసి మళ్ళీ పెంచుకున్నాను కదా, మళ్ళీ నేను హ్యాపీగా ఉన్నాను. అలాగే ఏదైనా ఒకటి వదిలితేనే ఇంకోటి పట్టుకోగలను, ఒకటి పట్టుకోవాలంటే ఒకటి వదిలేయాలంటే ఒకటి పట్టుకోవాలి. కెమెరా ముందు కొంచెం ధైర్యంగా ఉండాలి. అది ధైర్యంగా ఉండాలంటే ఇప్పుడు వచ్చే కదండి, మీరు చక్కగా సెల్ఫోన్ పెట్టుకుని రోజు ముందు ప్రాక్టీస్. ఇదివరకు పాత హీరోలు అంతా అర్థం ముందు చేసేవారు. అఖిలనాథ్ గారు చెప్పారు, అఖిలనాథ్ గారు ఏం చెప్పారంటే అప్డేట్ పెట్టి మళ్ళీ చెప్తున్నా, రేపు నాకు సీన్ ఏదైనా భానుమతి గారితో లేదంటే సీనియర్స్ యాక్టింగ్ చేయాలన్నప్పుడు ఆ రోజు రాత్రి నా ఇంట్లో సంసారం లేదు, మా ఆవిడ కిచెన్లో ఉంటే నేను బెడ్రూమ్లో అద్దం ముందు కూర్చొని డైలాగ్స్ ప్రాక్టీస్ చేసుకునేవాడిని. ఏంటో ఏం చెప్తున్నావు అని డైరెక్టర్ లేకపోతే హీరోయిన్ తిడితే నా బరువు ఏమైపోతుంది అని ఆయన అద్దం ముందు ప్రాక్టీస్ చేశారు అని చెప్పారు. సో ఆయన ఆ సాక్రిఫైస్ చేశారు కదా, ఆయన అద్దం ముందు చేశారు, మనం సెల్ఫోన్ ముందు చేసుకున్నాం. ఏదో ఒక టైం కేటాయించాలి కదండి, టైం కేటాయిస్తే అవుతుంది. ఇప్పుడు మేము రోజు కొత్త కెమెరా వస్తుందండి, రోజుకు ఒక కొత్త ప్రొడ్యూసర్ వస్తారు. ఇవాళ వాడుతున్న కెమెరా రెండో రోజు మేము ఆ కెమెరా వాడడం,
మాకు దాని గురించి తెలియదు. ఏం చేస్తాం? యూట్యూబ్లో చూస్తాం. ఈ కెమెరా యూట్యూబ్లో చూస్తే ఏమవుతుంది? దాన్ని ముట్టుకోవాలి కదా, నేను దాన్ని ప్రాక్టీస్ దాన్ని అనుకుంటాను. దానికి రెగ్యులర్గా దాంతో పనిచేసి కెమెరా ఉంటారు. వాళ్ళ దగ్గరికి ముందుకెళ్ళి ముందు రోజు వెళ్ళి రేపు పొద్దున ఈ కెమెరాతో నేను పని చేయాలి, ఒకసారి కెమెరా చూపించాను. మాకు ఎవరైతే ఎక్విప్మెంట్ వానర్స్ ఉన్నారో వాళ్ళు మాకు పరిచయాలు ఉంటారు. అడిగితే దానికి ఒకసారి రండి అని చెప్తారు. మామూలుగా అయితే కెమెరాకి ఒకసారి ఖాళీ ఉండకపోతే, కెమెరా ఖాళీ ఉండకపోతే ఏదో షూటింగ్లో ఉంటుంది, అర్ధరాత్రి వస్తారు, తెల్లారి మంది షూటింగ్ సార్ కెమెరా లేదని అని చెప్తారు. లేదంటే పిల్లలు వస్తారు చూపించడానికి, వాళ్ళు మనతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి వాళ్ళు బ్యాటరీ వర్క్ వస్తారు. వాళ్ళు కొన్ని మనకున్న ర్యాపులతో వాళ్ళకి డబ్బులు అవసరం లేకుండా చూపిస్తారు. మన సంతోషంగా ఇస్తాం, ఇవ్వకపోతే ఇవ్వలేదు. మన ప్రసాద్లకు ఒక కొత్త కెమెరా వాళ్ళు ఫోన్ చేస్తారు, రండి సార్ చూసుకోండి, ఏం చూసుకోండి. దాన్ని యూట్యూబ్లో కూడా చూడొచ్చు, ఏం చూడదు, ప్రాక్టీస్ చేయడం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వేసి చూస్తాం. ఒకసారి సెట్లో ఏ కెమెరా వస్తుందో తెలియదు, వెళ్ళిపోతాం. ఇలాంటి వాళ్ళ మీద ఆ టెక్నీషియన్స్ మీద నమ్మకం ఉంటుంది. నాకు చౌడగా నాయుడు గారు అని కెమెరామెన్, చాలా పెద్ద కెమెరామెన్ అని మీరు నేర్చుకున్నట్టు అందరూ చెప్పుకునేవారు. నేను 537 కెమెరాని ఫస్ట్ వచ్చిన కెమెరాతో నేను పనిచేస్తాను. నాకు ఆ కెమెరా ఎప్పుడు కూడా కెమెరామ్యాన్ కంటే కూడా కెమెరా స్టెంట్కి మంచి గ్రిప్ ఉంటుంది. అంటే వానర్ కంటే కూడా కారు మీద డ్రైవర్కి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అట్లా. ఇప్పుడు మన సొంతగా బెంజ్ గారు కొనుక్కుంటాం, రోజు బెంజ్ గారు వానర్ కాదు డ్రైవర్ నడుస్తుంటారు, డ్రైవర్కి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సేమ్ అలాగే కెమెరామెన్స్ కంటే కూడా కెమెరాతో రోజు తిరిగి కెమెరా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆయన వచ్చి ఏం చేశారంటే, గోపి కెమెరా పెట్టాను. కెమెరా పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేసి, స్విచ్ ఎక్కడ ఆన్ చేసి స్విచ్ ఆన్. నేను మనసులో ఏమనుకున్నాను, గోపి అన్నారు దీనికి కెమెరా ఆన్ స్విచ్ ఎక్కడ ఉందో తెలియదు సార్, ఇక్కడ ఉందంటే ఆన్ చేయాలి, దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి అని అడిగారు. దీనికి ఏం ఫిల్టర్స్ అని అప్పుడు దాకా మా కెమెరాలకి ఏంటంటే పాత కెమెరాలకి లో బ్యాండ్ హై బ్యాండ్ ఆ కెమెరాలకి లేదంటే 3 ఫిల్టర్స్ ఉంటాయి. అప్పుడు మేము ఏం చేస్తున్న కెమెరాలకి కొత్త కెమెరాకి 4 ఫిల్టర్స్ వచ్చాయి. మేము కెమెరా స్టేషన్ కాబట్టి రోజు దాన్ని ఆన్ చేసుకోవడం చూడడం చేసి, సార్ ఇది ఫిల్టర్ 1 సార్, న్యూట్రల్ ఇది 2, ఇది 3, ఇది 4, దీంట్లో ఈ బ్యాలెన్స్, దీంట్లో 2 బ్యాలెన్స్ ఉన్నాయి, ఏదో చెప్పుకుంటే ఆయన అలవాటు పడిపోయి తర్వాత ఎక్కడ ఏం పెట్టాలి మా ప్రేమ లేకుండా ఆయన బ్రహ్మాండంగా చేయగలిగారు. సో మేము కూడా ఇప్పుడు నేను కెమెరాకి వెళ్ళినప్పుడు అదేంటో కూడా చూడలేదు, రాగానే నాకు ఎక్స్పోజర్లు కావాలి, నాకు ఈ లైట్ కావాలి, ఉండాలని చేయాలి అని వాళ్ళ హెల్పింగ్తో చేయగలిగారు. సో రోజు అప్డేట్ అయ్యేటప్పుడు ఇలాంటి సమస్యలు మాకు టెక్నికల్ ఉంటాయి, మీకేం టెక్నికల్ కానీ సమస్యలు ఉండవు. యాక్టింగ్ దానికి ఎక్కువ సమస్యలు అంటే మేకప్ మీద ఉంటుంది సమస్య. మీరు వచ్చారండి, ఇప్పుడు నా మొహం ఉంది బాగా తెల్లగా ఉంది, ఇదేందుకు ఒక ఆయన ఎవరు వచ్చారు బాగా నల్లగా ఉంది, వాళ్ళకి ఏ మేకప్ ఈ కెమెరాలకి అందేటట్టు వేయాలి అనేది అతను పడతారు బాధలు. మన ఏ కలర్లో ఉన్నాం ఎలా ఉన్నది అన్నీ మన ఆహారం లావు చల్లగా ఎన్ని ఉంది, మనం చేయాల్సింది యాక్టింగ్. పర్సనాలిటీతో సంబంధం లేకుండా స్లిమ్గా లేకుండా ఎంతమంది సక్సెస్ అవుతున్నారండి, కలర్తో సంబంధం లేకుండా. సో మనకున్న కలర్ కానీ ఇండియన్ కలర్ కానీ లేదంటే మన శరీరాకృతి కానీ దీని మీద అసలు పెట్టుకోదు, హ్యాపీగా చూసుకుంటారు. ఈవెన్ గొంతు మీద కూడా కొంతమంది గొంతుకి బాగుండదు, అయినా కానీ వెళ్ళి యాక్టింగ్ చేసి వస్తారు. ఆ స్కిల్ మీద ఆ వాయిస్తో పని ఉందండి, డబ్బింగ్ చెప్తున్నారు కదా. సో మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకుండా వినయంగా సిగ్గుపడకుండా పని చేసుకుంటూ వెళ్తే అద్భుతం అండి. విడిగి పడకుండా సిగ్గుగారం కాకుండా విడిగి పడకుండా వెళ్తే కరెక్ట్. అది కూర్చోండి అమ్మ, కనిపిస్తున్నారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ఈషా ప్రసన్న. ఇప్పుడు మీరు యాజ్ కెమెరా, ఇప్పుడు ఒక అమ్మాయి కెమెరామ్యాన్ అవ్వాలంటే వాళ్ళకి ఎంత స్కోప్ ఉంది సార్? అంటే వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి, వాళ్ళకి ఎంత స్కోప్ ఉందో ఒకసారి చెప్పగలుగుతారు? అందుకే 100%. ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ హాలీవుడ్లో ఉన్నారు, ఇప్పుడు బాలీవుడ్లో కూడా మంచి కెమెరా మనిషి వచ్చారు. జయ గారు అంటే కెమెరా ఉమెన్ చాలా మంది ఉన్నారు ఉమెన్స్. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో నేను వచ్చి ఇన్స్టిట్యూట్ కెమెరామెన్స్ ఇన్స్టిట్యూట్లో కనుక మీరు ఒక 3 ఏళ్ళు కెమెరా ఉమెన్గా చదివి పాస్ అయితే అందులో కూడా మీకు ఏదైనా స్పెషలైజేషన్ ఉంటే 100% స్పెషలైజేషన్ ఉంటే 100% పెట్టుకుంటారు. దీనికి జెండర్ ఏం లేదండి, కెమెరామ్యాన్ కావచ్చు, ఏదైనా మన సినిమాలో ఓన్లీ క్రియేటివిటీ 24 క్రాఫ్ట్స్లో నో జెండర్, మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఏమీ లేదు, ఆడ మగ మాడ ఏం తడదు, మనలో క్రియేటివిటీ ఉంటే తీసుకెళ్ళాలి. ప్రస్తుతం మనం 3 ఏళ్ళు ఉండడమే కష్టం ఉంది, మీరు 3 సంవత్సరాలు ఎలా ఉంటారు, అప్పుడే అవకాశం జరిగేస్తుంది. తప్పే ఉందండి. ఇప్పుడు నేను అలాగే అడిగండి పెద్దవాళ్ళందరినీ, సార్ ఇది ముందు నేర్చుకోరు బాబు, తర్వాత చూద్దాం. అంటే జస్ట్ స్కోప్ ఉందండి గవర్నమెంట్ ఉందండి, ఉంది మేడం. సార్ నిల్చోండి మేడం.
బాగానే ఉన్నారు కదా, పొడిగా చక్కగా కెమెరా ఎంత హైట్ లేదు. అంటే నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం సార్, మామూలుగా ఇష్టం, ఫొటోస్ ఏది చూసినా ఫోటో తీస్తూ ఉంటాను. సో అందుకని ఒక క్యూరియాసిటీ అన్నమాట. చేయండి మేడం, చేయండి, తప్పలేదు. ఇంకొచ్చారు కాబట్టి డబ్బు చేస్తూ ఈ బిహైండ్ ద సీన్స్ చెప్పారు కదా, కెమెరాలు స్టూడియో వెళ్ళి చేయండి, తప్పలేదు. దానికి కొద్దిగా ఇన్స్టిట్యూట్లో చదివితే మాత్రం ఉపయోగం ఉందండి. డిఎఫ్టీలు అవి చేస్తే కనుక దాంట్లో 100% డిప్లొమా చేస్తే అవకాశం ఉంది. అంతేనా? నేను కెమెరా పని చేస్తున్నా కదా, చాలా మంది బయట నుంచి చెన్నై నుంచి బొంబాయి నుంచి వచ్చి కెమెరామెన్స్కి మినిమం 5-6 లాంగ్వేజెస్ వస్తున్నాయి. అందుకే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నారు, అందుకే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. నేను కూడా 4-5 భాషలు మార్చుకొని నేను కెమెరా మీద అప్డేట్ కాకపోతే నేను పని చేయను. అందుకే నేర్చుకుంటూ ఉన్నాను. మనం అందరూ పని చేస్తూ ఉంటాను, నేర్చుకుంటూ ఉంటాను. ఇందులో ఇప్పుడు టెలివిజన్ సంబంధించి సినిమాలకు సంబంధించి ఏమన్నా అంటే పే స్కేల్ ఎలా ఉంటుంది పేమెంట్స్ మీకు ఫోటోగ్రఫీ? దీనికి బడ్జెట్ అండి. చాలా మంది నాకు ఫోన్ చేస్తారు సార్, సార్ మీరు ఎంత తీసుకుంటున్నారు సార్, మీరు ఎంత ఇస్తారు సార్ అంటే ఏమివ్వండి. నేను ఆ రోజు ఖాళీగా ఉన్నాను, దిగులు పెడతారు కదా, ఆవిడ ఖచ్చితంగా మధ్యాహ్నం ఆవిడకి పని తప్పుతుంది, సపోర్ట్ టైంకి ఫోన్ చేసి పడుకుంటారు, సాయంత్రం స్నాక్స్ పట్టుకున్నారు కదా. పైగా ఎవరు అడుగుతారు ఏం చేస్తున్నారు అని, వినోద్ గారిని షూటింగ్ చేస్తున్నారు సార్, ఆయన కష్టపడుతున్నారంటే నాకు చెప్పుకుంటారు. ఏదో రోజు మనం ఫీల్డ్ ఉండాలండి, పని చేయాలండి. ఏ స్కేల్ అనేది ఏం లేదు, దీనికి ఏమి ఎంఆర్పీ రేట్ లేదు కదా. కాల్గేట్ పేస్ట్ 10 రూపాయలు, మీడియం ఇంకా పెద్దదైతే 20 రూపాయలు, అలాగే ఏమి రేట్లు లేవు కదా మనకి ఏమి ఎంఆర్పీ రేట్లు ఉండదండి. ఇన్నేళ్ళు ఉంటాయి మనకి. ఇన్నేళ్ళు ఏంటంటే 3500 రూపీస్ మినిమం రేట్ మా కెమెరామెన్ ఉంది. మీ డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఎంత ఉందో నాకు తెలియదు, గ్రూప్లో చెప్తే ఎంత, ఈ వీడియోలో చెప్తే ఎంత, మెయిన్ ఆర్టిస్ట్ చెప్తే ఎంత, మీరు రేట్లో మీకు ఉన్నాయి. కానీ అక్కడ ఉన్న వెసులుబాటు బట్టి వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మనం చేయకపోతే ఇన్నేళ్ళలో ప్రాబ్లమ్స్ వస్తాయి, 100% ప్రాబ్లమ్ వస్తాయి. ఉన్నదాన్ని తగ్గకుండా చేసుకుంటారండి, అంతా చేయాల్సి వస్తుంది. మీరు అన్నట్టే యూనియన్లో కూడా డబ్బింగ్ నేను కూడా ఎగ్జిక్యూటివ్ మెంబరే కాబట్టి సీన్కి మామూలుగా మీరు చెప్పినట్టు సీన్కి 250, 350 ఉంటుంది. ఇంకా అంతకు మించి మనం మీద డిమాండ్. ఈ డిమాండ్ ఎప్పుడు వస్తుందండి? మీలో స్పెషలైజేషన్ ఉన్నప్పుడే కదా. ఇప్పుడు నాకు ఇస్తేనే కానీ రానని అనగలిగే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు? ఎవ్రీథింగ్ సెటిల్, ఎలా పోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు. అదొక నేను తప్ప ఇంకా అది ఎవడో చేయలేడు అన్నప్పుడు ఆ 2 ప్లేస్లో ఉన్నప్పుడే మనం డిమాండ్ చేయగలం. ఇది నేను తప్ప ఎవరు తీయలేడు, ఇది నేను చెప్ప వాయిస్ ఎవరు ఇవ్వలేరు, ఈ మాడ్యులేషన్ నేను తప్ప ఎవరు చెప్పలేరు అనుకున్నప్పుడన్నా మనం నేను రాని ఇస్తేనే కానీ డిమాండ్ చేయొచ్చు. ఈ పాట నేనైతేనే పాడగానే ఎవరు పాడలేరు అన్నప్పుడు మీరు డిమాండ్ చేయొచ్చు. లేదంటే నాకు ఫుల్ హ్యాపీగా ఉన్నానే, నాకు ఫుల్ సెటిల్ అయిపోయినాను, వస్తే రాకపోతే ఏంటి అని అనుకున్నప్పుడన్నా దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. 2 లేదు స్ట్రగుల్ రోజు ఫైటింగ్ చేయడం. మొన్న వచ్చిన ఈశ్వర్ కూడా 750 డిమాండ్ ఇప్పుడు సార్ చెప్పిన ఉంది కాబట్టి డిమాండ్ చేసుకోవచ్చు. ఇంకా సార్ ఒక డైరెక్టర్ మీకు సీన్ చెప్పినప్పుడు షార్ట్ సెలెక్షన్ మీరు చేస్తారా, డైరెక్ట్ చేస్తాడా? అది ఇద్దరి మీద అండర్స్టాండింగ్ మీద ఉంటుందండి. ఇప్పుడు నిన్నే ఒక డాక్యుమెంటరీ చేశాను. ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు, ఎదురుగా ఒక ఆఫీసర్ ఇక్కడ కూర్చున్నారు, కెమెరా నేను మీరు ఉన్న ప్లేస్లో ఉన్నాను. నేనేం చేస్తానంటే మీరు అక్కడ పెట్టారు కదండి, ఇప్పుడు ఈ డిస్కషన్ నేను షూట్ చేయాలి. నేను అక్కడ ఉన్నప్పుడు డ్రామాటిక్ అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఒక ఢిల్లీ లెన్స్ వేసాను, క్లోజ్ తీసేస్తాను, అక్కడ కొద్దిగా మిడ్ లెన్స్ వేసి ఇంకొంచెం మిడ్ తీస్తాను, అక్కడ వైడ్ లెన్స్ వేసి ఫోర్గ్రౌండ్లో మీ అందరినీ పెట్టుకుని వైడ్ తీస్తాను. తీసుకొచ్చి తర్వాత ఇటువైపు వచ్చి మళ్ళీ అదే వైడ్ లెన్స్ ఉంది అక్కడ, ఆ వైడ్ లెన్స్లో నా సజెషన్లో వైడ్ తీస్తా, కొద్దిగా ముందుకు వచ్చి ఈ వైడ్ అంతా తీస్తా, ఆ తర్వాత మిడ్ షాట్కి వచ్చి మిడ్ షాట్లు తీస్తా, 2 ప్యానిక్లు తీస్తా, ఢిల్లీ లెన్స్ ఇచ్చి నాకు క్లోజ్ చేస్తాను. ఢిల్లీ డైరెక్టర్ ఏం చేస్తాడ అక్కడ పెట్టి క్లోజ్ తీసాం కదా, తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ ఇటు నుంచి 2 క్లోజ్ తీసి మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ అక్కడ వైడ్ తీసి మళ్ళీ అదే వైడ్ తీసి ఇక్కడ పెట్టి మళ్ళీ వైడ్ తీసి అటు ఇటు తిప్పుతాను. మీకు దాని మీద అవగాహన ఉన్నప్పుడు సార్ నేను ఇక్కడ కెమెరా పెట్టాను కదండి, ఫస్ట్ ఇక్కడే క్లోజ్, ఇక్కడే వైడ్, ఇక్కడ అన్నీ తీసేసి అక్కడ ఉన్న లైట్లన్నీ పెట్టి సెట్ చేసి అటు నుంచి ఇటు వచ్చి మళ్ళీ ఆ సెటప్ అంతా ఇక్కడ మార్చుకుని ఇక్కడి నుంచి అన్నీ తీసేస్తానని చెప్పాలి. కమాండ్ మీకు వచ్చినప్పుడు మీ డైరెక్టర్ ఆ మాట లేదంటే నాకు ఎలాగే కావాలన్నప్పుడు ఆయన దాంట్లో వెళ్ళిపోవాలి, లేదంటే నువ్వు అక్కడ ఉంటావు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక అస్మాన్ కంకాల్ దేవదాస్ గారు మాస్టర్ గారి పేరు వినే ఉంటాడు. సినిమా వాళ్ళ మావయ్య గారు, మన రాజీవ్ గారు, నాన్నగారు మాకు గురువులను. నేను వాళ్ళ దగ్గర కూడా పనిచేస్తాను. నా దృష్టి ఏంటంటే నేను పనిచేసిన గురువులందరూ గొప్పవాడండి. మొత్తం నేను పనిచేసిన ఎంతమంది దగ్గర అయితే గురువుల దగ్గర పనిచేస్తానో వాళ్ళందరూ గొప్పవాడు. వాళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ, మానసికంగా శారీరకంగా అంటే వాళ్ళ స్ట్రిక్ట్ మెంటాలిటీ
దిగజారిపోకుండా ఉన్నటువంటి మెంటాలిటీ, ఎక్కడ వేరే దారిని తప్పకుండా వెళ్ళిన గురువులు అనమాట. అందుకని మాకు అదే పద్ధతి అబ్బింది. ఆయన అసమానం ఏం చెప్పాడు అంటే, సరదాగా ఒక జోక్ చెప్పేవాడు, వినండి, చిన్న కామెడీ జోక్ చెప్పేవాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఒక ఇంట్లో అవదు గృహప్రవేశం అయితే, ఇది రికార్డ్ చేసుకోవచ్చు ఏదో జోక్. ఒక ఇంట్లో గృహప్రవేశం అయితే ఆయన వచ్చి బ్రహ్మాండంగా ఉందండి, వీళ్ళు చాలా బాగా చేశారండి, ఎవరండి వడ్డన్ గారు అంటే, వినోద్ గారు అండి, బ్రహ్మాండంగా కాన్ఫిడెంట్ అండి, ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తారు. అలాగే వాళ్ళు ఎవరండి కిటికీలు అంటే, ఎవరండి చాలా బాగా చేస్తారండి కిటికీలు అని చెప్పారు. ఓకే, అయిపోయిందా? దూరంలో యాటిట్యూడ్ మనం ఎవరికైనా పనిచేసినట్టు తెలిసిపోతుంటుంది వాళ్ళ యాటిట్యూడ్, మనం ఎందుకు పిలిచారు. ఇందులో మళ్ళీ జెండర్ లేదండి, మగ ఆడది ఏమీ లేదు. మళ్ళీ వాళ్ళు ఎందుకు పిలిచారు, దేనికోసం పిలిచారు అని తెలిసిపోతుంది. వీటిలో డెప్త్ మీరు అర్థం చేసుకోండి. ఇందులో మగ ఆడని డెప్త్ లేదు. మిమ్మల్ని వాళ్ళు ఎందుకు పిలిచారనేది మీకు తెలిసిపోతుంది. వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో పనిచేసేటప్పుడు తెలుసుకోండి. మీరు దానికి చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంది, చెయ్యాలా, ఆ దారిలో అయితే అవుతుందా, ఆ దారిలో ఏమైనా అవసరం లేదా అనేది ఆత్మసాక్షిగా మనం ప్రశ్నించుకుని ఆ పనిలో. కాబట్టి ఇది మన డిఓపి గోపి గారి ఫస్ట్ నుంచి కూడా ఆయన కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎలా స్ట్రిక్ట్గా ఉన్నారు, అన్నీ కూడా మనకు సానుకూలంగా ఆయన ప్రతిస్పందించి చాలా సిన్సియర్గా. ఇలాంటి కెమెరామెన్లు ఉంటారు చాలామంది, కానీ ఇలాంటి వాళ్ళు ఉండడం కష్టం. అది మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎంతోమంది గురువులు, ఇప్పుడు దేవదాస్ కనకలన్న గారు వాళ్ళ అన్నవారికి నాకు మన పెద్దరామరావు గారు వాళ్ళ అల్లుడు గారు, ఆయన నాకు గురువు గారు తెలుగు యూనివర్సిటీ. ఒకసారి ఇట్లనే సార్ కాలేజీలో 2007లో సార్ సడన్ ఇప్పుడు వస్తానని 2 days తర్వాత వస్తే మొత్తం ఫేస్కి అంత కట్లు కట్టుకొని వచ్చారు. ఏంటి మొన్న అయితే ఏమైంది సార్ అంటే చెప్పట్లా. న్యూస్లో వింటే అప్పుడు ఎన్టీఆర్ గారి కారులో ఈయన యాక్సిడెంట్ అయ్యింది. అట్లా ఆ గురువులు రీసెంట్గా చాలా స్ట్రిక్ట్. కాబట్టి మేము ఇంత స్ట్రిక్ట్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి సార్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ అంటే ఇండస్ట్రీలో మా పిల్లలు ఎక్కడ ఎత్తుకోవాలి అన్నప్పుడు మీరు అలా కనిపించారు అనుకోండి, ఏంటమ్మా అన్నట్టు ఒక సపోర్ట్గా ఒక ఫ్యామిలీ మెంబర్స్ మన పెళ్ళిలో ఎలాగో మన ఇంట్లో కుటుంబాలు ఉంటారో, ఇది ఇస్ ద ఇండస్ట్రీ ఫ్యామిలీ అని మీకు వీళ్ళందరినీ మీకు పరిచయం చేస్తారు. ఇప్పుడు మాస్టర్ గారి దగ్గర పనిచేసినప్పుడు రాజీవ్ కనకాల టచ్అప్లు చేస్తున్నాడు, టచ్అప్ చేస్తున్నాడు. మాస్టర్ గారు డైరెక్టర్ కదా, మరి డైరెక్టర్ గారు అబ్బాయి కదా, అమ్మగారు లక్ష్మి గారు కూడా మా టీచర్ గారు కదా, వాళ్ళిద్దరు డైరెక్షన్ చేస్తున్నారు కదా. రే టచ్అప్ అంటే ఈ అబ్బాయి వచ్చి టచ్అప్ చేసుకున్నాడు. రాజీవ్ కనకాల మాస్టర్ గారు అబ్బాయి వాళ్ళ బెల్ట్ సెట్లు కదా, టచ్అప్ చేసుకోండి, మేకప్ వేసుకోండి, కాస్ట్యూమర్ వచ్చి కాస్ట్యూమ్స్ కొడితే ఆగరా అని చెప్పి అక్కడ పాడితే స్టూడెంట్స్ అంతా వచ్చి కాజాలు కుట్టడం, బటన్స్ కుట్టడం అన్నీ చేసేవారు. స్టూడెంట్స్ నేర్చుకునేటప్పుడు ఎవరు ఏం సిగ్గుపడేవారు కాదు. మేము కూడా పని నేర్చుకునేటప్పుడు ఈ వచ్చాయని చెప్పాను వీడియో స్టూడియోకి. పొద్దునే రాగానే సార్ మా గురువు గారికి రాగానే స్టూడియోకి మేమే స్టూడియో తీసుకుని కప్పులన్నీ కడుక్కొని ఎవరికి మా సీనియర్స్కి ఎవరెవరికి వాళ్ళ కాపీ వాళ్ళు ఇచ్చేసి షూటింగ్ అంటే వాళ్ళే టిప్పులు తెచ్చి టిప్పులు పెట్టి కెమెరా పోసుకొని వెళ్ళేవాళ్ళు. లొకేషన్లో షూటింగ్ అంతా అయిపోయి మధ్యాహ్నం బ్రేక్ ఇస్తారు కదా, అందరికీ భోజనాలు పెట్టి భోజనాలు తినేసిన తర్వాత ఆ కంచాలన్నీ కడిగేసి మళ్ళీ కెమెరా దగ్గరికి వచ్చి సాయంత్రం ప్యాకప్ అయ్యాక సామాన్యాన్ని సర్దుకొని వచ్చి మళ్ళీ మన సామాన్యాన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుని మళ్ళీ పని చేసి నేను వాళ్ళు కప్పులు కడగని వాళ్ళకి ఎవరు ఇవ్వడం. ఇప్పుడు అదృష్టవశాత్తు ఏంటంటే బడ్జెట్ పెరిగిపోయి, బడ్జెట్ పెరిగిపోయి ఎవరి పని ఆడే చేస్తున్నారండి. వేరే పని చేయించినట్లా. నువ్వు కెమెరామ్యాన్కి వెళ్తే కెమెరామ్యాన్ పని చేస్తున్నారు, నీతో ఏమి అడవని పని చేయించట్లా. కెమెరా అసిస్టెంట్కి వెళ్తే కెమెరా అసిస్టెంట్ గారు పని చేస్తున్నాడు. ఇప్పుడు కెమెరా అసిస్టెంట్లు బ్రహ్మాండమైన కాస్ట్యూమ్స్ వేసుకుని వస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా హెల్దీగా పని చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద డిఓపీకి కూడా ఒళ్ళంతా విరుచుకుని పని చేయాల్సిన అవసరం కూడా ఉండట్లా. రకరకాల గాడ్జెట్స్ వస్తున్నాయి. ఇప్పుడు స్టడీకి ఏమనుకోండి, ఇదివరకు మేము కెమెరా పట్టుకుని మేము పరిగెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు కెమెరా పట్టుకుని పరిగెట్టాల్సిందా, స్టడీకి ఏమని కెమెరా పట్టుకుని పరిగెట్టే వాళ్ళు వస్తున్నారు. గింబల్స్ వస్తున్నాయి. డ్రోన్ అంటే ఇప్పుడు ఒక హైట్ అక్కడికి వెళ్ళాలంటే ఈ గింబల్స్ అయ్యి మన జీపీజీప్లు డ్రోన్స్ ఉన్నప్పుడు మేము ఎక్కడో పైకి ఎక్కి దాని మీద పెట్టుకుని పైకి షిఫ్ట్ తీసేవాళ్ళం. మీరు నా ఫేస్బుక్ చూడండి, మీరు చూద్దరు కానీ అంత పెద్ద పెద్ద నిచ్చులు వేసుకుని వాటర్ ట్యాంకులకి దాని నుంచి తీసుకునేవాళ్ళం. అప్పుడు మేము కష్టపడే ఇప్పుడు అవసరంలా. ఇప్పుడు చక్కగా హ్యాపీగా దేని డిపార్ట్మెంట్ దానికి 24 hours కాదు, పెరిగిపోయాయి, బాగా పెరిగిపోయాయి. టచ్అప్ చేసిన వాళ్ళు అప్పుడు అంటే డాక్టర్స్లో వచ్చినట్టు ఒక ఆయన అన్నాడట, ముక్కు ప్రాబ్లం ఏంటని వస్తే ఆయన అడిగాడట, రైట్ హోలా లెఫ్ట్ హోలా ఏంటంటే లెఫ్ట్ హోల్ అంటే నేను రైట్ హోల్ స్పెషలిస్ట్ అయ్యా,
లెఫ్ట్ హోల్ చూడండి అన్నాడు డాక్టర్. అలాగే స్పెషలైజేషన్స్ ఎక్కువైపోయింది, హ్యాపీగా ఉంది. మీరు దేంట్లో వెళ్ళాలనుకుంటే దాంట్లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, కానీ పక్కకి కూడా తెలుసుకుని దాని గురించి నాలెడ్జ్ ఉంటే కొద్దిగా సస్టైన్ అవుతుంది. ఇప్పుడు నేను నా కెమెరాని చేస్తాను, మిగతా గురించి నాకు అనవసరం అంటే కుదరదు. మిగతా అన్నింటి కూడా తెలిసి ఉండాలి. దాన్ని ఆపరేట్ చేసినా చేయకపోయినా దాని మీద మీకు ఫుల్ ప్లెజ్డ్ అవగాహన ఉన్నా లేకపోయినా మినిమం దాని గురించి తెలుసు. ఆకలి కదా, ఎప్పుడు వచ్చారు, ఏం తిన్నారు? సార్ మీరు ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం రావడం అనేది చాలా మా సంతోషకరమైన విషయం సార్. ఒక చిన్న డైలాగ్ చెప్తాను సార్. చెప్పండి. చిన్న డైలాగ్. గ్రేట్ అండి. సార్ గ్రేట్ సార్. ఇట్లా చెప్పండి సార్. అలా పర్లేదు సార్, ఇలాగే చెప్తాను. ఓకే. అయ్యా బాబు, బిచ్చపోని అయినా బిచ్చపోని బాబు, 100 రూపాయలు ధర్మం చేయండి అయ్యా బాబు, 100 రూపాయలు ధర్మం చేయండి. ఏంటి బాబు, బిచ్చపోడుకు నీకు 100 రూపాయలు ఎందుకంటారా? ఒక 50 నాకయ్యా, ఒక 50 నాకయ్యా, ఒక 50 నాకయ్యా, ఇంకో 50 నా గర్ల్ ఫ్రెండ్కి అయ్యా. ఏంటి బాబు, బిచ్చపోడుకు నీకు గర్ల్ ఫ్రెండ్ అంటారా? ఏంటయ్యా, గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయ్యాక నేను బిచ్చపోను అయ్యానయ్యా. అది కెమెరాకి చెప్పాలి మీరు. ఇప్పుడు ఆ పెట్టారు ఎక్కడైనా వైరల్ చేస్తారుగా, నాకు చెప్తారా వాళ్ళకి చెప్తారా, మీరు కెమెరాకి చెప్పాలి. అది అవగాహన. మిమ్మల్ని ఇందాక ఇక్కడికి ఎదిగిరమ్మని మీతో పాటు నేను కూడా పడతానండి. నేను ఏమంటున్నానంటే మీ కళ్ళతో చూస్తే కెమెరాతో చూసాడు అలా కాదు కదా, ఎక్కువ చెప్పాలి కదా. ఇప్పుడు అది వాళ్ళు నెట్లో పెడతారు కదా, మీ బ్యాగ్ చూపిస్తారు మాకు. ఆయన ఇక్కడ నుంచి ఆయన డైట్ ఒకటి తీసుకోవచ్చు. ఓకే సార్. డైట్ ఒకటి తీసుకుని తర్వాత ఇలా అందరూ నాకు చప్పట్లు కొట్టి పగలబడిన విధంగా ఇంకో షాట్ తీసుకోవాలి. రెండు కలిపి పెట్టేసి నేను ప్రమోట్ చేయి. అక్కడే చూసి చెప్పు. బాబు బిచ్చపోనయ్యా దానికి జూమ్ అని కెమెరా లెన్స్ అలాగే నిలబడి టైట్ గా ఫ్రేమ్ పెట్టుకో, ఎక్కువ కదలకు, దాన్ని చూసి చెప్పు. టైట్ క్లోజ్ లో ఉంది బాబు, బిచ్చపోనయ్యా నైనా. అమ్మా బిచ్చపోనయ్యా, ఒక 100 రూపాయలు ధర్మం చేయండి అయ్యా. నేను 100 రూపాయలు ధర్మం చేయండి అయ్యా. ఏంటి బాబు, బిచ్చపోడివి నీకు 100 రూపాయలు ఎందుకంటారా? ఒక 50 నాకయ్యా, ఒక 50 నాకయ్యా, ఇంకో 50 నా గర్ల్ ఫ్రెండ్కి అయ్యా. ఏంటి బాబు, బిచ్చపోడివి నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా అంటారా? బాబు, బిచ్చపోడివి నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా అంటారా? గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయ్యాక నేను బిచ్చపోనయ్యా. ఇలా రా ఎవరైనా మీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు. గర్ల్ పేరు చెప్పాయా? పద్మావతి. అభిప్రాయంలో ఉంటుంది. అవును సార్. ఆవిడ తొందరగా వదిలించుకున్నా, అందుకేలా ఉన్నా. సార్ ఎందుకు ఇచ్చేసారు? ఓకే, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కూర్చోండి. సార్ చెప్పి మీరు ఫాలో అవ్వట్లా? సార్ చెప్తారండి. ఒక్క సాయం అందరి పొద్దున్న మీరు పెట్టుకుంటారు. లేదు సార్, యూట్యూబ్లో అంతే ఒకటి చేస్తాను అంతే. లేదండి, వైరల్ ఏం చేయరు. అయ్యో వాళ్ళే అలా యాక్ట్ చేశారు. కాబట్టి ఒక మంచి రోజు ఇది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ తో చాలా హ్యాపీగా అనిపించింది. మన బాడీ అండి, నేను ఇప్పుడు జీన్ ప్యాంట్ వేసుకున్నాను కదా, లోపల ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను కదా, లోపల షర్ట్ ఉంటే 2 బనీన్స్ పైన. మీరు ఫ్యాన్ ఆపేసండి, 4 లైట్లు ఏంటి నాకు చాలా అంటే ఆర్టిస్ట్ అవుతారు అనుకుంటున్నాను. హిమాలయ పర్వతానికి వెళ్ళామండి, నేను బనీన్ వేసుకుని తిరిగాను, అందరూ స్వెటర్స్ వేసుకున్నాను. ఇది ఎలా వచ్చింది తెలుసా? నాకు ప్రాక్టీస్ చెప్తాను. ఒక షూటింగ్ వెళ్ళాం, ఓ హీరో గారు పేరొద్దు, ఓ హీరో గారు యాక్ట్ చేస్తున్నాను టీవీలో చాలా పెద్ద. నేను ఏంటంటే మాకు కెమెరా అనేసి గొడుగు పెడతాను, నేను కెమెరా దగ్గర గొడుగు పెట్టెడతాను, తను చేస్తున్నాడు, స్వెట్ విపరీతంగా వస్తుంది. నేను అలా కట్ చేయండి, స్వెట్ తీసుకోండి సార్ చూసుకున్నారు, మళ్ళీ చేస్తున్నాను, మళ్ళీ స్వెట్ వస్తుంది. అన్న ఇదేనా, ఇది నుంచి అవదన్నా నా స్వెట్ వస్తుంది ఎక్కువ. నాన్న లేదన్నా అవుతుంది, మీరు చేయండి. లేదన్నా మీరు వీకెండ్ గొడుగు లేదు, ఏడలో ఉన్నారు. ఈ ఫోటో కూడా ఉంది, ఫోటో చూడండి. నా తీసుకుంటాను, నేను మేకప్ మ్యాన్ పిలిచి నాకు మేకప్ పెట్టి కాస్ట్లర్ నాకు ఒక రొగ్గేలో తీసి కప్పమయ్యా. కెమెరాకి మాత్రం పెట్టు గొడుగు, సాయంత్రం దాకా నేను ఎండలో ఉంటాను, కూడా ఉండదు, వర్క్ చేద్దాం, నాకు ఎందుకు చనిపోతుంది.
చూద్దాం. ఆవిడంతా అలాగే పనిచేస్తాను. హ్యాండిల్ కెమెరా పనిచేస్తాను, మొత్తం రగ్ వేసుకుని పెద్ద కోట్ వేసుకుని బ్లాక్ డ్రెస్ వేసుకుని వర్క్ చేస్తాను. చెమట పడుతుంది. ఆయన అడిగాడు, ఏంటి సార్ చెప్పాను, నేను చూస్తున్నానయ్యా వచ్చిన షార్ట్ గ్యాప్ కల్లా పక్కకి వెళ్ళి సిగరెట్ కాలుస్తున్నాం, సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాం, పాన్ పాలు తింటున్నాం, మరి రాదా? నీకు ఒక ఆహారపు అలవాటు ఉండాలిగా, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావుగా, నీకు ఒక గ్రామర్ ఉండాలిగా, మెయింటైన్ చేయాలి. నువ్వు సిగరెట్ మీద సిగరెట్ కాలిస్తే నీ పెదాలన్నీ పాడైపోయి లోపల లంగ్స్ అన్నీ పాడాయి, ఎంతకాలం ఉంటాయి? ఏంటా పాన్ పాలు తిన్నాం. అదే ఒక షూటింగ్ వెళ్ళినప్పుడు పెద్ద ఆవిడ హీరోయిన్ గారు, పెద్ద ఆవిడ సినిమా ఆవిడ పనిచేస్తారు. ఇక్కడ చెత్తలో పని చేస్తున్నాం. కాలు వేసారు ఎవరో దీని మీద, వాసన బ్యాడ్ స్మెల్, అందరూ పూసుకొని ఇలా గొడ్డ కట్టుకుని ఇలా పూసుకున్నారు. నేను మామూలు పని చేస్తున్నాను. ఆ డైరెక్టర్ గారు హీరోయిన్ ఆర్టిస్ట్ ఇద్దరు అడిగారు, సార్ మీకు వాసన రావట్లేదా ఏంటి అందరూ చూస్తున్నారు. నేను కెమెరా పని చేయాలండి, నా కెమెరానే నా ఆర్టిస్ట్ నాళ్ళే కనబడుతుంది, నాకు వాసన రావట్లేదు అంటే ఆ కాన్సన్ట్రేషన్ అండి. నేను కూడా దాన్ని ఇంటేట్ అయ్యి చేస్తే నేను నా పని ఏం చేస్తాను, నా కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండాలి కదా. నాకు ఇది ఎండగా ఉంది అబ్బాయి ఎండగా ఉందంటే కాకలు కావాల్సిన తిట్టారు. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా ఎండగా ఉందంటే నా వరద కావట్లేదంటే ఏమైనా నీకు ఏమైనా ఇక్కడ కూర్చోబెట్టి మలుపులు వాసన చూపించి నీకు ఏమైనా పన్నీరు జల్లుతో పనిచేయడానికి తీసుకొచ్చామకుండా కెమెరా స్టాండ్ ఎండగా ఉందంటే చెయ్యి అన్న. మేము తడిగొడ్డని పిండి కెమెరా మీద వేసి కెమెరా వేడెక్కిపోతే ఆగిపోతుంది. ఆ రోజు పాత కెమెరాలు ఆ సిరీస్లోని కెమెరాలు వేడెక్కిపోతే కెమెరా పిండి కెమెరా మీద వేసి లోపల గుడ్డ పిండి లోపల వేసుకుంటాం. ఇప్పుడు ఈ అలవాటు అదే, ఎక్కడైనా ఏదైనా ఉంటే ఈ చల్లటి గుడ్డ కట్టేస్తాం లోపల, కాస్త ఇక్కడ చల్లగొంటే మనం లోపల చల్లగా అవి ప్రాక్టీస్ ఉంటాయండి. కొన్ని మన బాడీ టెంపరేచర్ని మన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇలాంటివి కొన్ని ఉంటాయి. మీరు అంటారు అఖిల నాయకులు గారు రోజు పొద్దున్నే చూస్తారంటే అంటే ఎందుకు చూస్తున్నారంటే రిఫ్లెక్టర్స్ వేసేవారు కదా. అప్పుడు రిఫ్లెక్టర్స్ వేస్తున్నప్పుడు ఇలాగెలా చూస్తారు, చూడైపోరు. శ్రీదేవి గారికి రిఫ్లెక్టర్ వేస్తే అరే ఎన్ని అమ్మాయిని ఇబ్బంది పడతారు, అప్పుడు సాఫ్ట్వేర్ నాకు ఇష్టం ఎన్ని రిఫ్లెక్టర్లు అన్నీ ఎందుకని ఎన్ని రిఫ్లెక్టర్ వేసినా కళ్ళు అనేవాడు కాదంటే రోజు పొద్దున్న వేస్తే సూర్యుని అలా చూసుకోవడానికి ప్రాక్టీస్. అందుకనే నేను 90 ఏళ్ళ పాటు యాక్టింగ్ చేయగలిగాను. ఏదైనా మళ్ళీ మళ్ళీ చెప్పింది ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మనం దేనికి వచ్చామో ఏం చేస్తామో అది ప్రాక్టీస్. సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది సెకండరీ, అది మన డెస్టినీ. మనం ఏం చేయలేం, మన అదృష్టం. కానీ మనం ఏం చేయకుండా నేను సక్సెస్ అవ్వలేదు, వాడవడ పక్క నుంచి దారిలో వెళ్ళిపోయాడు చెప్పుకోవడం కూడా దండగా. మన పని మనం చేస్తూ మన రిలేషన్ మనం కంటిన్యూ చేస్తూ మన పని మనం చేయాలి. సార్ చెప్పిన పాయింట్ గుర్తొచ్చింది. స్టూడియోలో మనం అంటుంటారు, నేను మేము డబ్బింగ్ చెప్పొచ్చినప్పుడు 20 మంది డబ్బింగ్ చెప్పొచ్చిండు. మేము దూరినాం, ఎందుకంటే వాడు చెప్పిండు సార్ అది పాత చేసి అది కూల్ అవ్వాలంటే ½ అన్ అవర్, వర్క్ ఎంతసేపు ఉంది 10 నిమిషాలు, ఫస్ట్ చెప్పి బయటకు వస్తామని చెప్పేసి వచ్చేసి. కర్పూరం ఉంటుంది సార్, కర్పూరాన్ని చక్కగా పిండి మీరు నెత్తి మీద వేసుకోండి, చల్లగా ఉంటుంది. ఈ క్లాత్కి మీరు వచ్చేటప్పుడు పొద్దున ఏదైనా నీళ్ళు ఉంటాయి కదా, ఇలా అని కర్పూరం మధ్య మధ్యలో వాసన చూడండి, మీకు చాలా హెల్తీగా ఉంటుంది. అక్షంతలో బొట్టు పెట్టి నేనైతే శుభ్రంగా చక్కగా బొట్టు పెట్టి దాని గట్టిగా అక్షంతలు నొక్కుకుంటా. సాయంత్రం దాకా మొహం కడిగితేనే కానీ కన్ను బొట్టు కానీ ఒక బియ్యం గంజి కానీ రాదు. ఎందుకంటే మనం పని చేసేటప్పుడు చిట్లు ఇస్తాం కదా, నుదురు చిట్లు ఇస్తాం కదా, ఆ చిట్లు ఇచ్చినప్పుడు నీకు రాలిపోదు కదా. నేను చిట్లు ఇచ్చట్లేదంటే దాని మీద ఇరిటేషనే లేదన్నమాట. మన ఫేస్లో ఇరిటేషన్ రాలేదన్నమాట. నేను నుదురు చిట్లించలేదన్నమాట, నేను మాట్లాడితే తుడుచుకోలేదన్నమాట. నేను అందుకని నా మేకప్ రాత్రి దాకా తిరిగిపోకుండా మిమ్మల్ని చూసి మావిడ ఇలా అంటుంది సార్, అంటే నన్ను కూడా రిమోట్ పెట్టుకోవాలి. అంతేందుకండి ఏం చెప్పలేవు, మా అబ్బాయి బొట్టు పెట్టుకోండి. అరే దేవుడు ఇంత పెద్ద నుదిరిచ్చాడు, చక్కగా వచ్చి బొట్టు పెట్టుకోరండి, అది పెట్టుకోండి. వాడు వేరేలా కాదు, ఎవరు రిలీజన్ వాళ్ళని. హిందువులకి బొట్టు పెట్టుకోవాలి, క్రైస్తవులు చర్చికి వెళ్ళాలి, ముస్లిమ్స్ ఖురాన్ చదవాలి, వాడు పదవి చేయాలి, పరమసహనం మనకు ఉండాలి, అందరినీ గౌరవించాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో రకరకాల జాతులు వస్తుంటారు కదా, ఒకళ్ళొకళ్ళు ఎవరిని చెప్పుకోవాల్సిన అవసరం ఉండాలి. కానీ ప్రతి రిలీజన్లోని ప్రతి దాంట్లోని ఆరోగ్య సూత్రం అయితే ఉంటుంది 100%. 5 సార్లు నమాజ్ చేయాలంటే 5 సార్లు మీరు భూమి లేచి చేసిన వాళ్ళు కానీ, మన పూజ చేసినప్పుడు కానీ, సూర్య నమస్కారాలు చేసేటప్పుడు కానీ, క్రిస్టియన్స్ ఫాస్టింగ్స్ చేయడం కానీ, ప్రతి దాంట్లోనే ఆరోగ్య రహస్యం. మనం మన ఏ ధర్మంలో వెళ్తుందో ఆ ధర్మాన్ని కూడా పాటిస్తూ ఉంటే బాగుంటుంది. అది కూడా చాలా హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఓకే,
నాకు తెలిసి సార్లకు మనం పెట్టుకుంటే ఇప్పుడు ఆలోచిస్తే పెట్టుకోలేదు సార్ మేము ఎక్స్ప్రెషన్స్ పెట్టుకోమని చెప్తున్నారు సార్ మీరు చెప్పిన పాయింట్ నాకు అంటే కూల్గా అనుకుంటుంటే చాలా చెప్పడం కోసం చెప్పాను నేను మీరు రేపు పొద్దున్న తలాలు లేదు. కల్పరాలు వేసుకుంటే పక్కన అభివృద్ధి తీస్తే ప్రభావం మీరు చెప్పిన పాయింట్ నేను ఎందుకు ఏం గమనిస్తున్నా అంటే ప్రశాంతంగా వర్క్ చేయాలి అది ప్రశాంతంగా ఉండడం కోసం చెప్తున్నాను. నేను దానికి ఇప్పుడు ఆలోచిస్తే ఏమంటే మనం ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం అని వరకు ఊరుకో కానీ మనది వర్క్ వేరు సార్ ఫేస్ ఫేస్ అన్నప్పుడు కూర్చుంటున్నాడు అది కూడా ఊరుకో అంటే అది జగ్గయ్య గారు ఉన్నారు కదా, కళావాచ జగ్గయ్య కదా, పంచుగట్ట జగ్గయ్య ఆయన మైక్లో పట్టుకుని అంటే పక్కన నిలబడింది కదట, లోపల సౌండ్ భయపడుతుంది. ఏం ఎక్స్ప్రెషన్ ఉండేది కదండి అండి, ఇలా మైక్ పట్టుకుని డబ్బులు చెప్తుంది పడండి ఆయన లోపల సార్ ప్లీజ్ ప్లీజ్ మొక్కలు ఏంటి ఏం డబ్బు చెప్పట్లేదు, అదొక టెక్నిక్ అండి. ఎక్స్ప్రెస్ అంటే చెప్తాను ఇప్పుడు ఆఫ్టర్ రికార్డు రేపు చేస్తూ చెప్తారు డైలాగ్ బాగా తడిసేపాలంటే తడుస్తూ చెప్తారు, అలా కాదు కదా. భావన పలికించడం గుర్తే కదండి, గుర్తే కదా అది. సో కొట్టాలని నిజంగా కొడతారు, పక్కని బట్టలు చేయాలంటే బట్టలు చేస్తారా, ఆ వాయిస్ కల్చర్ కదా, అదే కదా గొప్ప. సో అది కానీ అది కానీ ప్రాక్టీస్ అవ్వదు మార్చండి. అంతే నమస్కారం బంగారు, కూర్చొని మాట్లాడండి. ఒక మనిషి వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వెలుగులోకి సూర్యుడిలాగా ఒకసారిగా వాళ్ళు బాగా ఫేమస్ అయ్యి వెలుగులోకి వచ్చాక అందరూ ఆహా ఓహో అంటారు సార్. కానీ మా సార్ వినోద్ గారు కల్పించిన అవకాశం వల్ల ఆయన పడిన కష్టాలు చెప్తూ ఉంటారు. అలాగే మీలాంటి వారికి పిలిపించడం వల్ల ఈ స్థాయికి మీరందరూ రావడానికి ఎన్ని కష్టాలు బాధలు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఇంత గొప్ప స్థాయికి చేరగలిగారు అనేది మాకు తెలుసుకోవడానికి మా సార్ మీలాంటి వారిని పిలిపించి మా అందరికీ అవకాశం కల్పించారండి. చాలా చాలా ధన్యవాదాలు. ఈ గొప్ప స్థాయికి రావడానికి చూస్తున్నారు, మీరు కూర్చున్నాం అంతే, ఒక్కరు కనపడటం కోసం రౌండ్ గా వేసుకుంటే అందరూ ఒకటే కదా, అంతా ఒకటే, అందరూ రౌండ్ వేసుకుంటే అందరూ ఒకటే. ఇప్పుడు వాళ్ళందరికీ ఇన్స్టెంట్ ఉప్మా లాగా ఇన్స్టెంట్ కాఫీ లాగా ఓ ఇలా ఫీజు కడితే అలా చేరిపోతాం, ఇలా ఈ స్థాయికి వచ్చేస్తాం కాదండి. మీ అందరి అనుభవాలు మాకు మీ ద్వారా మాకు తెలియటం వల్ల అది చాలా గొప్ప ఇన్స్పిరేషన్ సార్. ఇదే ఇప్పుడు మళ్ళీ అదే చెప్పానండి, ప్రాక్టీస్ అయినప్పుడు నేను కరాటే నేర్చుకోవడానికి వెళ్ళానండి. నేను వెళ్ళేసరికి అక్కడ చాలా మంది సీనియర్స్ ఉన్నారు. నేను ఇప్పుడు మంచి యంగ్లో ఉన్నప్పుడు వాడు ఎవడైనా పుట్టే ఇటుకలన్నీ ఇరిగిపోయాయి. నేను కూడా బ్లాక్ బెల్ట్ తీసుకోవాలి సార్, ఏం చేయాలని అంటే ఆయన ఏమనంటే ఫీజు కట్టమో బ్లాక్ బెల్ట్ ఇస్తాను, ఫీజు కట్టేసాను. ఫీజు కట్టేసిన తర్వాత బ్లాక్ బెల్ట్ వచ్చింది. బ్లాక్ బెల్ట్ వచ్చింది, నేను ఇటుకుని కొట్టాను, ఇటుకలు కదా చేయగలిగింది. ఏంటి సార్ బ్లాక్ బెల్ట్ వేసినట్టు, బ్లాక్ బెల్ట్ వేసుకుంటే రాదు, ప్రాక్టీస్ చేస్తే మీరు డబ్బులు కట్టి బెల్ట్ వేసుకుని, డబ్బులు కట్టుకుని బట్టలు వేసుకుని, డబ్బులు కట్టి మేకప్ వేసుకుని, డబ్బులు కట్టి డబ్బింగ్ చెప్తే రాదండి. మీరు ప్రాక్టీస్ చేసి డబ్బింగ్ చేయండి, ప్రాక్టీస్ చేసి యాక్టింగ్ చేయండి, ప్రాక్టీస్ చేసి కెమెరా చేయండి. అందుకే వేమపద్యంలో ఉంది కదా సార్, సాధనముల పనులు అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా మంచి బ్లాక్ బెల్ట్ మాత్రం చాలా అసలు మంచి మామూలు సర్టిఫికేషన్ కాబట్టి మనకు ఒక మంచి సార్ ఎప్పుడు కూడా మీతో ఉంటానండి, ఏం పర్లేదు. మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం అంటే నేను దీనికి మాత్రమే వాట్సాప్ పెడుతుంటానండి. ఏదైనా లింక్స్ ఉన్నప్పుడు అది యాక్టింగ్ కావచ్చు, లేకపోతే వాయిస్ కావచ్చు, ఏదంటే నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను సార్. మీరు మీ స్టూడెంట్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పటికే నేను 5,600 ఎన్నో గ్రూపుల్లో ఉన్నా, కానీ లక్షలు వస్తాయి. ఇప్పుడు ఈ డిలీట్ చేయడానికి 2 మనుషులు పెట్టుకోవచ్చు, అందుకని ఇంక ఎక్కువ గ్రూప్స్లో పోదాల్సి కదా. ఈ నెంబర్ నాకు ఉంది కాబట్టి మీకు ఏ ఇంట్రెస్ట్ ఉందో అది నేను ఫార్వర్డ్ చేస్తుంటాను. మళ్ళీ మీకు పెట్టకపోతే మీరేదో తొక్కేశారని మాత్రం అనుకోకండి, ఓకే? రావచ్చు, గుర్తుపెట్టుకోండి. అదేంటి వినోద్ గారు కానీ ఏమో ఇస్తారంటారా, ఇచ్చే ఉంటారు, మీరు మాకు ఇవ్వట్లేదని మాత్రం ఇది ఏమో అనకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మనకు సారు అడిగిన వెంబడే రావడం ఒక అదృష్టం. ఒక కెమెరామ్యాన్ అనేది ఎందుకంటే సార్ మై లైఫ్ నాటకం చూసా, మేకప్ వేయించుకున్నా,
ప్రొడక్షన్ మీల్స్ తిన్న అన్ని రకాలుగా చేశాను కాబట్టి వాళ్ళతోనే నా లైఫ్ ఎదిగింది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నాలాగే మీరు కూడా వాళ్ళ జీవిత చరిత్రలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. సార్ ఈరోజు మొన్న నుంచి ఎందుకో నాకు థాట్ వచ్చింది, సీనియర్స్ కాదు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసిన వ్యక్తులు వస్తే మీరు నా బాధను వాళ్ళకి చెప్పగలిగితే, వీళ్ళు ఏం తెలుసుకోవాలో చెప్పగలిగితే, పెద్దవాళ్ళు వస్తే ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఈరోజు సార్ రావడం చాలా ధన్యవాదాలు. మరొక వారం నెక్స్ట్ ఒక యాక్టర్తో రాబోతున్నాం. మనం అందరినీ కూడా సార్ నేను పెట్టుకున్న ఏమేంటంటే చిన్న వాళ్ళ నుంచి పెద్ద స్టేజ్కి వెళ్ళిన వాళ్ళని ముందు అంటే మొదటి స్టెప్ టు ఒక స్టెప్ వరకు వెళ్తున్న వాళ్ళనే నేను ఇక్కడికి పరిచయం చేస్తున్నా. నెక్స్ట్ బాహుబలి నవీన్ గారు, రాజమౌళి గారి ప్రియ శిష్యుడు. రాజమౌళి గారు అంటే ఇది చాలా మాలాగే బీదవాడు, ఒక మంచి ఇల్లు కట్టించి ₹1 కోటి ఇల్లు కట్టించి సై సినిమా నుంచి ప్రజెంట్ నడుస్తున్న ప్రతి సినిమాలో వర్క్ చేస్తున్న బాహుబలి నవీన్ గారు మనలో ఒకడు, మేము మీలో ఒకడు. కాబట్టి ఆయన రాబోయే రోజుల్లో వారుస్తారు. అంటే సార్ రాజమౌళి ఇప్పుడు సార్ కెమెరా గురించి మొదటి నుంచి లాస్ట్ వరకు చెప్పినట్టు తన జీవితాన్ని రాజమౌళి గారితో ముడిపడిన జీవితాన్ని బాహుబలి సై సినిమాలు మోస్ట్లీ అన్ని సినిమాలు కూడా వారు మీకు ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇది వినలేని కోరిక, ఎందుకంటే డబ్బులు ఇస్తే ఎంత అనే సమాజం నడుస్తున్న టైంలో నేను వస్తాను మీరు అని ఆయన అదనంగా పలకరించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా, ఎందుకంటే ఎంత ఇస్తాం, నేనేం చెప్పాలి, ఎంతసేపు ఉండాలనే సమాజం నడుస్తుంది సార్ ప్రజెంట్. అలాంటి సమాజంలోకి వెళ్ళి నేను ఇప్పుడే వస్తాను మీరు అది నిజాన్ని చాలా బాధ అనిపిస్తుంది, చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలానే నన్ను గురువులందరూ కూడా అప్పుడు ఎంకరేజ్మెంట్ చేశారు కాబట్టి నేను వారి పక్కన కూర్చొని ఒక విద్యార్థిగా మాట్లాడుతున్నాను తప్ప ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా మాట్లాడలేను. హార్ట్లీ మీ అందరికీ కూడా సార్ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న మన చిరు సత్కారం సార్, ఇదంతా కూడా మనకి మామిడి హరికృష్ణ గారి తెలంగాణ భాషా సంస్కృతి శాఖ జరుగుతుంది. వారికి స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ మీ అందరినీ కూడా పరిచయం చేయడానికి వేదిక కల్పించినందుకు థ్యాంక్ యూ సార్. అమ్మ ఒకసారి వచ్చారు.